శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీంబుపాసే. శారదా శారదాంభోజవదనావదనంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖంభోరుఖచించరీకः నిరంతరం మంగళమతనోతు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సర్వజన సంరక్షక శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సర్వచైతన్యరూపాం తం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే.
జయ దుర్గే జయ దుర్గే జయ 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 జగదంబ విశ్వపాలిని మాతకు హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర. దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ దివ్య శ్రీశైల క్షేత్రంలో వెంచేసి ఉన్నటువంటి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ వృద్ధ మల్లికార్జునునితో సహా సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమద్దేవీ భాగవత గాథ శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ జగన్మాత యొక్క, అయ్యవారి యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు ఉదయం మన ప్రవచన ప్రయాణంలో ఆ దూత ఇంద్రుని వద్దకు వచ్చి మహిషాసురుని యొక్క వర్తమానాన్ని తెలియజేశాడు. దేవేంద్రుడు కూడా మహిషాసురునకు ఏది చెప్పవలెనో అది చెప్పి పంపించాడు. ఏ విధంగానూ ఆలోచించలేదు. అతడు వచ్చి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆవేశం కలిగింది. ఆ ఆవేశం కలిగినటువంటి మీదట నీళ్లు మోయిస్తాను అని చెప్పు, కొమ్ములు విరగొగడతాను అని చెప్పు అని ఇట్లా మాట్లాడాడు. కానీ తీరా ఏం జరుగుతుంది అనేటువంటి సందేహం కూడా ఉన్నదండి. గతే దూతే సురేంద్రోపి సమాహూయ సురానథ యమ వాయు ధనాధ్యక్ష వరుణానితమూచివాన్ మహిషో నామ దైత్యేంద్రో రంభపుత్రో మహాబలః వరదర్ప మదోన్మత్తః మాయా శత విచక్షణః. జాగ్రత్తగా వింటున్నాం కదండి మనం. అసలు రంభుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది, అతడికి ఎందుకు వచ్చింది? రంభము అంటే యోగము అని అర్థం అండి. యోగం. ఆరంభము అని అంటున్నామా, ప్రారంభము అని అంటున్నామా, సంరంభము అని కూడా అంటున్నాం కదా. ఇవన్నీ ఉపసర్గలు. ఆ అనేటువంటిది, ప్ర అనేటువంటిది, అప, అవ, నిస్సు, నిర్రు, దుస్సు, దుర్రు, ప్ర. ఏమండి, ఇవన్నీ ఉపసర్గలు. అసలు పదం ఏది అంటే రంభము. ఈ రంభము అనేటువంటి దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఉత్సాహము, ద్విగుణీకృతమైనటువంటిది లేదా మొదలు అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ రంభుడు అనేటువంటి పేరు దేనికి వచ్చింది అంటే ప్రతి విషయమునందు ఉత్సాహము కలిగినవాడు కనుక రంభుడు. కరంభుడు అని అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఆ ఉత్సాహాన్ని వెనుకకు నడిపేటువంటి వాడు కరంభుడు. ఈ అన్నదమ్ములలో ఒకడు విషయాన్ని ముందుకు నడుపుతాడు, ఇంకొకడు విషయాన్ని తిరోధానం చేస్తాడు. ఒకరికొకరు వ్యతిరేకమైన స్థితిలో ఉన్నారు కనుకనే వాళ్లను రాక్షసులు అని పిలిచాం మనం. సర్వసాధారణంగా రాక్షస తత్వం ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. వాడు అటు లాగితే వీడు ఇటు లాగుతూ ఉంటాడు, వాడు ఇటు లాగితే ఇతడు అటు లాగుతూ ఉంటాడు. ఈ ఇద్దరు కూడా అందుకనే ఒకడిని రంభుడు అన్నారు, రెండో వాడిని కరంభుడు అని అన్నారు. వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఈ నామాలు అన్వయమైనాయ్యా
అని కదా మనం ఆలోచిస్తున్నది ఇప్పుడు. ఈ రంభుడు అనబడేటువంటి వాడు ఏదో ఒక కారణం చేత ఆ అగ్నిహోత్రుణ్ణి ఆరాధించి అగ్నిహోత్రుని ద్వారా ఒక వరాన్ని పొంది ఆ వరం ద్వారా తనను ఉద్ధరించేటువంటి ఒక పుత్రుణ్ణి పొందాడు. ఈ రంభకరంభుల యొక్క కథ మనకు ఎక్కడ ప్రారంభమైందంటే వాళ్ళకు సంతానం లేదయ్యా, తపస్సు మొదలుపెట్టారు అనే దగ్గర మొదలైంది. కనుక వాళ్ళ జీవితం దేనికోసం అయ్యా అంటే ముందు సంతానం కోసం. రంభుడు అనబడేటువంటి వాడు దాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు, కానీ కరంభుడు చేసుకోలేకపోయాడు. ఆ సంతానాన్ని పొందలేకపోవటం, తనను తాను పోగొట్టుకోవటం, ఈ రెండు తిరోధాన కర్మలు. రంభుడు ఏదో ఒక కారణం చేతనైనా ఆ అగ్నిహోత్రుని శాంతింపజేసి అగ్నిహోత్రుని వల్ల వరములను పొంది అతడు మహిషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తానికి ఒక పుత్రుణ్ణైతే పొందాడు. పుత్రుడు కలిగాడు గనక దేని నుంచి తప్పించుకునే స్థితి కలుగుతుంది ఆయనకు. పున్నామ నరకాత్రాయతీతి పుత్ర అనేటువంటి సూత్రం ప్రవర్తింపబడి అతడు తప్పించుకునే అవకాశం ఉన్నది. దేని నుంచి అంటే ఆ నరకం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది. కనుక సాధనయా పరిరంభతే ఇతి రంభో నామ వ్యవస్థిత, విసాధనయా ప్రవర్తతే కరంభో తన్నామ సార్థకయా అని వ్యాఖ్యాతలు దాన్ని వ్యాఖ్యానించారండి. దేవీ భాగవతాన్ని వ్యాఖ్యానించేటప్పుడు మహానుభావులు చాలా గొప్పగా. కనుక ఆ విధంగా వాళ్ళిద్దరికీ కూడా ఒకరు ముందుకు వెడదామంటే ఇంకొకరు వెనుకకు లాగేవారు, రెండో వారు ముందుకు వెడదామంటే మొదటివాడు వెనుకకు లాగుతూ ఉంటాడు. ఆ కారణం చేతనే ఈ విధంగా ఉండేటువంటి తత్వము రాక్షసత్వం. కనుక ఇద్దరిలో ఏ ఇద్దరు ఉన్నా, ఇద్దరిద్దరు ఎక్కడ ఉంటారు అంటే ఇంట ఉండొచ్చు అన్నదమ్ములుగా, లేదు ఇంట భార్యాభర్తలుగా ఉండవచ్చు. వాళ్ళను కూడా ఇద్దరు అని అంటూ ఉంటారు కదా. అట్లా ఒకరు ముందుకు వెడదామంటే ఇంకొకరు వెనుకకు లాగటం అనేటువంటిది జరగరాదు కుటుంబంలో. జరిగితే ఏమవుతుందయ్యా అంటే ఇదిగో ఇలాగే అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇద్దరూ ఒక్క మార్గంలో వెళ్ళాలి. శృంగేరి పీఠాధిపతులు వారు చెప్పారండి. ఏమనంటే ఒక బండి నడవడానికి 2 చక్రాలు ఉండాలట. ఒక్క చక్రం ఉంటే బండి నడవదు. 3 నడుస్తాయేమో కానీ ఒకే చక్రం ఉంటే నడిచే బండి ఒకే ఒక్కటి ఉన్నదట. మొత్తం అన్ని బ్రహ్మాండములలోనూ కలిపి ఎక్కడ ఉన్నదండి ఆ ఒక్కటి ఒకే చక్రంతో నడుస్తుందట? చెప్పండి, ఎక్కడ ఉన్నదండి? సూర్యరథం. ఎంత గొప్పవాళ్ళు! అసలు నేను పక్కకు తప్పుకోవాలి కానీ బాగా చెబుతారు మీరు నాకన్నా. కామేశ్వర శాస్త్రి గారు అనవసరంగా నన్ను పిలిచారు. అర్థమైందా అండి? అవునండి, వాస్తవం ఒప్పుకోవాలండి. ముఖే ముఖే సరస్వతి. ఎవరి నుండి ఎంత గొప్ప విషయాలను మనం వినగలుగుతామో. ఎప్పుడూ నేనే గొప్పవాడిని అని అనుకునేటువంటి అవకాశం లేదండి. అనేక రకాలుగా గొప్ప గొప్ప వాళ్ళు లోకంలో అతి సామాన్యంగా కనబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఆ సూర్యభగవానుని యొక్క రథం మాత్రమే ఒకే చక్రంతో నడుస్తుంది. మిగతావన్నీ కూడా 2 లేకుండా నడవవు. ఆ 2 ఎవరయ్యా అంటే ఒకటి సత్యము, 2 ధర్మము అన్నారు. ఆ 2 చక్రాలు ఏదయ్యా అంటే ఒకటి సత్యము, రెండవది ధర్మము. ఈ 2 ఎవరై ఉండాలి కుటుంబంలో? లోకమే కుటుంబము అనుకుంటే, ఇల్లు అనుకుంటే భార్య సత్యం అయి ఉండాలి, భర్త ధర్మం అయి ఉండాలి. భర్త సత్యం కాకూడదట, భార్య ధర్మం కాకూడదట. భార్య కేవలం సత్యమే కావాలి, భర్తయే ధర్మం కావాలి. అప్పుడు ఆ ఇల్లు ఎలా నడుస్తుంది అంటే లోకమంతా తన చేతిలో ఉన్నట్లుగా నడుస్తుంది అని శృంగేరి వారు, భారతీ తీర్థ మహాస్వామి వారు వారి అనుగ్రహ భాషణంలో ఒక్కసారి భాషించారు. కనుక అంత దివ్యమైనటువంటిది కుటుంబం అనేటువంటిది. భార్యాభర్తృ సంబంధం సత్యధర్మములతో కూడుకుని ఉన్నది. ఇద్దరూ ఒక్క మార్గంలో వెళ్ళాలి. అందులో ఒక చక్రం వెనక్కి లాగి ఒక చక్రం ముందుకు లాగితే ఏమైపోతుంది? ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోతుంది. అందువల్ల ఈ రంభకరంభులు యొక్క జీవితం కూడా అలాగే మారిందండి.
ఆ కారణం చేత ఇప్పుడు రంభుడు అనబడేటువంటి వాడు మరణించాడా అండి? ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్పారు వ్యాసుల వారు. రంభుడు అనబడేటువంటి వాడు మరణించాడు కదా. ఇప్పుడు రంభునకు ఎవరు కలిగారు? మహిషుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మీద ఉండే మమకారం చేత ఈ రంభుడు అనబడేటువంటి వాడు రక్తబీజుడు అనే పేరుతో మరల ఉద్భవించి ఈ మహిషునకే సేవ చేస్తున్నాడండి. ఎవరికి సేవ చేస్తున్నాడు అంటే కొడుక్కు సేవ చేస్తున్నాడు. అహంకారం కలిగితే మహిషుని వలె తయారవుతాం, మమకారం కలిగితే రక్తబీజుని వలె తయారవుతాం. ఏ పురాణం మనం చదువుకున్నా నాకు తెలిసినంతవరకు ఆ పురాణములో ఉండేటువంటి గాథలు తెలుసుకుని ఆ కథలు చదువుకుని వెళ్ళిపోవటం కాకుండా ఆ కథల వెనుక ఉన్న సత్యాన్ని మనకు ఏ పాఠం చెబుతోంది, మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవటం కోసమే పురాణం వినాలి. నా భావన అదండి. ఏదో వింటే పుణ్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ మోక్షం రావాలి అంటే దాన్ని అనుసంధానం చేసుకోవాలి. పుణ్యం వస్తే ప్రయోజనమే ఉంది. స్వర్గలోకానికి వెడతాం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ భూలోకానికే వస్తాం. అసలు రాకుండా ఉండాలి కదా. మా అమ్మగారు అంటూ ఉండేవారు నాతో, నాయనా భోజనం చేసేటప్పుడు మజ్జిగ తిన్న తర్వాత కాస్త తీపి పదార్థం తినాలరా, పుట్టుభోగులం అవుతాము అని అనేవారండి. పుట్టుభోగులం అవుతాము, తీపి పదార్థం తినాలరా అనేవారు. అమ్మ అసలు మళ్ళీ పుట్టాలని లేదమ్మా అని చెప్పేవాడిని. ఎందుకంటే మోక్షం రావాలి అనే కోరిక అప్పటికి తెలియదండి. కానీ తీపి తినటం ఇష్టం లేక అసలు పుట్టాలని లేదమ్మా అనేవాడిని. ఇప్పుడు అర్థమవుతున్నది భగవంతుడు ఎందుకు అనిపించాడు అనేటువంటిది. కనుక అనేకములైనటువంటివి నిమిత్తంగా మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయండి. వాటిల్ని మనం అన్వయం చేసుకోవటంలో ఉంటుంది. ఆ అన్వయం కనుక చేసుకుంటే కలిగే ఆనందమే బ్రహ్మానందం. ఆ చిన్న చిన్న విషయాలలో మనం దివ్యమైన ఆనందాలను మనం పొందవచ్చు మన జీవితంలోనే. అదే పురాణము అంటే, ఆ ఆనందమే పురాణం. అంతకన్నా ఇంకొకటి ఏది లేదు. కనుక ఇప్పుడు ఆ దూత వచ్చి వెళ్ళిన తర్వాత దేవేంద్రుడు ఏం చేశాడు అంటే, తన యొక్క దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ పిలిచారు. సకల దేవతాగణాన్ని పిలిచి వాళ్లతో సంప్రదింపులు చేశారు. ఏమని? ఇదిగో ఇలా వచ్చిందయ్యా, ఈ విధంగా దూత వచ్చి చెప్పాడు. నోచేద్ యుద్ధాయ దేవేశ సేనోద్యోగం కురు స్వయం గతేమయి స దైత్యేంద్ర త్వరిత సముపేష్యతి అన్నాడండి. అయ్యా, మీరందరూ చెప్పిన మాట నిజమే, మీరు రమ్మనమంటే మేము యుద్ధానికి వస్తాం, అభ్యంతరం ఏం లేదు. కానీ జరగనున్నది జరగక మానదు. ఒకవేళ యుద్ధానికి మనం అందరం వెళ్ళినంత మాత్రం చేత ఆ యుద్ధంలో విజయలక్ష్మిని వరిస్తాము అని చెప్పలేము. అట్లాగని విజయలక్ష్మిని మనం పొందలేము అని కూడా చెప్పలేము. మన ప్రయత్నం మనం చేయాలి. కిం కర్తవ్యమత కార్యం చింతయధ్వం సురోత్తమాః. మనం అందరం కూడా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం తప్ప ఇంతకన్నా ఏం చేయలేం. దుర్బలోపి నచోపేక్ష్యక శత్రుర్బలవతాసురాఘ విశేషేణ సదోద్యోగి బలవాన్ బలదర్పితః. నన్ను మించిన వాడు లేడు, నేనే బలవంతుణ్ణి అనుకున్నా పొరపాటే. జాగ్రత్తగా వింటున్నారు కదండి. నన్ను మించిన వాడు లేడు, నేనే గొప్పవాణ్ణి, నాకన్నా బలవంతుడు లేడు అని అనుకోవటం కూడా పొరపాటే. అంతేకాదు, అసలు నేను బలహీనుణ్ణి, నేనేమి చేయగలుగుతాను, నేనెందుకు పనికిరాను, నేను పసివాణ్ణి, ఇట్లా అనుకున్నా పొరపాటే. ఆ కారణం చేత తప్పక తన సాధనను ప్రారంభించి సాధ్యమైనంత వరకు పరిపూర్ణమైన తత్వాన్ని పొందడానికి మానవుడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఉద్యమక్కిల కర్తవ్యో యథా బుద్ధి యథా బలం. ఎంత గొప్ప మాట అండి అది. ఉద్యమ
ప్రయత్నపూర్వకంగా అఖిల కర్తవ్య, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నాకేం వస్తుందండి, నేను ఆ పని చేయగలుగుతానా, నేను చెప్పగలుగుతానా, దిద్దంతులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరి ముందు నేనేం కూర్చుని చెప్పగలను అంటే కుదరదండి. నువ్వు వెళ్ళి కూర్చో, అయితే ఆర్ లేకుంటే పార్ అనేవాళ్ళు పెద్దవాళ్ళు. నువ్వు ముందు ఆ పని చెయ్యరా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. కనుక మన కర్తవ్యం యథా బుద్ధి యథా బలం. నీ బుద్ధికి ఎలా తోస్తోందో అలా చెప్పేసేవయ్యా, నీ బలానికి ఎలా తోస్తోందో దానికి తగినటువంటి పని చేయవయ్యా. దైవాధీనో భవేన్నోనం జయో వా అధపరాజయ. పైగా ఈ సమాలోచనలో ఎవరున్నారు అంటే బృహస్పతి కూడా ఉన్నాడండి. దైవాధీనమయ్యా మొత్తం అంతా కూడా. ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఏం చెప్పలేం. ఆ విజయలక్ష్మి అనబడేటువంటి ఆవిడ యుద్ధరంగంలో ఒక ఊయలలో పడుకుని ఊగుతూ ఉంటుంది. వింటున్నారా అండి? యుద్ధరంగంలో విజయలక్ష్మి అనబడేటువంటి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక ఊయలలో పడుకుని ఊగుతూ ఉంటుందట. ఆ ఊయల ఇటువైపు వెడుతుంది, ఇటువైపు వెడుతుంది. ఎవరి వైపుకు వచ్చి ఆగుతుందో ఎవరికి తెలియదు. ఇటువైపు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగవచ్చు ఆ ఊయల, లేదా ఇటువైపు వాళ్ళకు దగ్గరకు వచ్చి ఆగవచ్చు ఆ ఊయల. ఏమని చెప్పగలుగుతాం? అందువల్ల జ్ఞాత్వా దైత్యపతేస్తస్య సైన్యస్య చ బలాబలం కరిష్యామి తతస్తూర్ణం వ్యానం వా దుర్గ సంగ్రహం. అయ్యా, మీ బలములు ఎంతవరకు ఉన్నాయో వాటిని అన్నిటినీ సమీకరించుకోండి. నేను ఈ లోపల బృహస్పతి వారితో కలిసి సమాలోచన చేస్తాను అన్నాడు దేవేంద్రుడు. యానం అప్యధునానైవ కర్తవ్యం సహసా పునః ప్రేక్షకా ప్రేషణీయాశ్చ శీఘ్రగా సుప్రవేశకా. సాధ్యమైనటువంటి శీఘ్రగా, సాధ్యమైనటువంటి త్వరితగతిలో మనం దేనికి సిద్ధంగా ఉండాలి అంటే యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అతడితో చెప్పింది నేను యుద్ధం చేస్తాననే కదా. నేను శాంతయుతమైనటువంటి స్వభావం చేత సంధి చేసుకుంటాను అనలేదు. ఈ సింహాసనాన్ని నేను దిగి వెళ్ళిపోతాను అని కూడా చెప్పలేదు వచ్చిన దూతతో. అతడికి బుద్ధి చెబుతాను అనే చెప్పా. నేను రాజును గనుక నన్ను అనుసరించి ఏ రీతిగా రావలను తస్మాత్ విముశ్ర కర్తవ్యం సుఖదం సర్వదాభుతై నాత్ర భేద విధిర్ నాణ్యో దానవేషు చ సర్వదా. నేను ఎలా అయితే చెప్పానో దాన్ని అనుసరించే మీరంతా నడుచుకోవాలి. నేను కూడా గురువుగారితో సంప్రదింపులు చేస్తాను, మీరందరూ మీ పనులు మీరు చేస్తూ ఉండండి అని వాళ్ళను పంపించి ఇప్పుడు బృహస్పతి వద్దకు వచ్చాడండి. ఎవరు వచ్చింది? అక్కడే ఉన్నారు బృహస్పతి. ఆ బృహస్పతి వద్దకు వచ్చి ఆ వారిని అడుగుతున్నాడు. ఇది సంచించ తై సర్వై ప్రణిధిం కార్యవేదినం ప్రేషయామాస దేవేంద్ర పరిజ్ఞానాయ పార్థివ దూతస్తు త్వరితో గత్వా సమాగమ్య సురాధిపం నివేదయామాస తదా సర్వ సైన్య బలాబలం. గురుదేవా, ఇటువంటి పరిస్థితి వచ్చింది. సైన్యాన్ని బలాబలములను సమకూర్చుకుని యుద్ధానికి వెళ్ళవలెనా లేక సంధి చేసుకోవలెనా? ఓ చిరునవ్వు నవ్వాడు బృహస్పతి. హసతి అన్నారండి. ఎట్లా అంటే చాలా చిరునవ్వు, చిన్న నవ్వు నవ్వాట వెటకారంగా. దేవేంద్ర, నువ్వైతే ఆ దూత వచ్చినప్పుడు ఏం చేశావు? యుద్ధమే సిద్ధమని చెప్పి పంపించావు కదా. ఆ చెప్పి పంపించినప్పుడు ఏమైనా నా వద్దకు వచ్చి సంప్రదించావా? చెప్పకపోయే ముందు ఒక నిమిషం అలా కూర్చోవయ్యా, మా గురుదేవుల వద్దకు వెళ్ళి వస్తాను అని చెప్పావా? నువ్వు చెప్పలేదు కదా. నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నన్ను అడిగితే ఏం చెప్పగలను? జయాపజయములు దైవాధీనములు. మన కర్తవ్యాన్ని మనం చేయవలే, అంతే. నిన్ను యుద్ధం చేయమని నేను చెప్పను. ఏం చెబుతున్నాడు? జ్ఞాత్వా తత్ఫలం ఉద్యోగం తురాసాదం అతి విస్మిత దేవానామచోదయత్ తూర్ణం సమాహూయ. నాయనా, నిన్ను యుద్ధం చేయవలసిందే, నీకెందుకు నువ్వు యుద్ధానికి వెళ్ళు అని నేను చెప్పను. అలాగని యుద్ధాన్ని మానేయవయ్యా, సంధి చేసుకోవయ్యా అని కూడా నేను చెప్పను. అనేక రకాలైనటువంటి మంత్రములు ఉన్నా
అనేక రకాలైనటువంటి తంత్రములు ఉన్నా, యంత్రములు ఉన్నా, వాటిని మనం ప్రయోగించినా అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పలేం. ఎవరు ఆ మాట చెప్పింది అంటే బృహస్పతే చెబుతున్నాడండి. ఇవాళ రోజున ఓ 10 రోజులు జపం చేయించి ఇంకా నా పని కాలేదు, ఆ జపం చేసిన వాళ్ళు సక్రమంగా చేశారో లేదో అని ఆ వచ్చిన పురోహితుల్ని నానా మాటలు మాట్లాడుతున్నాం మనం. ఏ దీక్షలో ఉండాలో ఆ దీక్షలో ఉండగలిగామా? ఏ విధంగా దాని నియమాన్ని అనుసరించి చెయ్యాలో చేశామా అనేటువంటిది మనలను మనం ఎప్పటికీ సరిచూసుకోకుండా ఎప్పుడో ఎవరి మీదో నింద వేస్తూ ఉంటాడు మానవ నైజమైనటువంటిది. కనుక నీ ధైర్యంతో నువ్వు చెప్పావు, నేను యుద్ధానికే వస్తాను, మీ రాజు యొక్క సంగతి చూస్తాను, ఎన్ని మాటలు మాట్లాడావు కదా. కనుక ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అని నేను చెప్పను, వద్దు అని నేను చెప్పను. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, గురువుగా నా కర్తవ్యాన్ని నేను చేస్తా. ఎంతవరకు అది జరుగుతుంది అనేటువంటిది మనకేమీ తెలియదయ్యా. స్వస్థో భవ సురేంద్ర త్వం ధైర్యమాలంబ్యమారిష వ్యసనే చ సముత్పన్నే నత్యాజ్యం ధైర్యమాసువై. నేను అన్నాను కదా అని నువ్వు ధైర్యాన్ని కోల్పోవలసినటువంటి ఆవశ్యకత లేదు. అర్థమైందా అండి? ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు పిరికివాడైనప్పటికీ కూడా పైకి ధైర్యంగానే ఉండాలటండి. నా ఇంటికి వస్తావా, నా మీదకి వస్తున్నావా, చూడు నువ్వు ఏం చేస్తానో చూడు అని వాడు ఇంటి గుమ్మం దగ్గరే నుంచుని మాట్లాడుతున్నట్ట. ఏమిటేమిటి మీదకి వస్తున్నావు, కొడతావా అన్నట్ట. వాడు కొట్టనే కొట్టాడు. నన్ను కొట్టావా, మా అబ్బాయిని కొట్టు చూద్దాం అన్నాడు. వాడు కొడుకుని కూడా కొట్టాడు, వీడే పిలిచి కొట్టిస్తున్నాడు. మా పెద్దవాడిని కొట్టు, మా చిన్నవాడిని కొట్టు, ఇట్టా చెబితే వరుసనే అందరినీ కొడుతున్నాడు వాడు. ఇన్ని కొడుతున్నా గుమ్మం దిక్కుండా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడండి. బింకము అంటే ఇది ఈ విధంగానే ఉంటుంది. కనుక నీ యొక్క ధైర్యాన్ని నీవు కోల్పోరాదు, కోల్పోకుండా సంభాషణ చేయాలి. జయాజయౌ సురాధ్యక్ష దైవాధీనం సదైవహి స్థాతవ్యం ధైర్యమాలంబ్య తస్మాత్ బుద్ధిమతా సదా. ఎప్పుడైతే మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటామో అప్పుడు మాత్రమే ఎదుటివాడిని జయించగలిగిన. ఈ మంత్రాలు తంత్రాలు కాదు పనిచేయవలసింది, ముందు నీ మనస్సు పనిచేయాలి. ఆ మనస్సుకు ఏం కావాలి? ధైర్యం కావాలి. నేను ఈ పని చేయగలను. దాన్నే మీ అందమైన భాషలో విల్ పవర్ అని అంటారండి. దాన్ని మనం పొందాలి. నేను ఈ పని చేయగలనయ్యా, నేను కాకపోతే ఎవరు చేస్తారు, నేను తప్పకుండా చేస్తా, ప్రయత్నం చేస్తా, సాధిస్తా అనేటువంటి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నేను చేయగలనో లేదో, నేను చేస్తానో లేదో, నేను వెళ్ళగలనో లేదో, ఏం చేయగలుగుతామంటే దీన్నే మనం ఏమంటామంటే విశ్వాసము అని అంటాం. భగవంతుడి పట్ల కూడా విశ్వాసం అట్లాగే ఉండాలి. నాబోటి శాస్త్రి గారే పురాణం చెబుతున్నట్టండి, చాలా గొప్పగా చెబుతున్నాడు పురాణం. చెబుతూ ఒక్క మాట అన్నాడు, భగవన్నామ స్మరణ చేస్తే భవసాగరాన్ని దాటవచ్చు అన్నాడు ఆయన. ఈ పదం మీకు అర్థమైంది కదండి. భవసాగరాన్ని దాటవచ్చు ఏం చేస్తే? భగవన్నామం చేస్తే. ఆయనకి పాలు పోసే ఆవిడ ఒక ఆవిడ అక్కడ కూర్చుంది, గొల్లావిడ. ఆ ముంతలు నెత్తిన పెట్టుకుని వచ్చి ఆ ఊళ్ళో పాలు పోస్తూ ఉంటుంది. ఈ పురాణం శాస్త్రి గారికి కూడా రోజు పాలు పోసేది ఆవిడే. ఆవిడ కూర్చుని ఏదో అయ్యగారు చెబుతున్నారు కదా అని కూర్చుంది. పురోహితులు చెబుతున్నారు, విందాం, పండితుడు కదా అని. ఆయన ఈ మాట చెప్పాడు. మొత్తం పురాణం అంతా తీసి పక్కన పెట్టినా ఈ మాట ఆ పిల్లకు అర్థం కాల. అర్థం కాక పురాణం అయిపోయిన తర్వాత, అయ్యా స్వామి భవసాగరాన్ని దాటవచ్చు అన్నారు అంటే ఏమిటి అని చెప్పి అడిగిందండి. ఏం లేదమ్మా, భగవన్నామం చేస్తే భవసాగరం అంటే సంసారము అనే సముద్రము, ఆ సముద్రాన్ని దాటవచ్చు అన్నది. ఆ పిల్లకి ఏమర్థమైందంటే భగవన్నామం చేస్తే దేన్నైనా దాటవచ్చు. రోజు అమ్మాయి పాలు పోయడానికి వచ్చేటప్పుడు ఏం చేసేది? ఏరు దాటి వచ్చేది పడవ మీద.
ఆ ఏరు దాటి పడవ మీద రావడానికి పడవ వాడికి ₹1/2 కట్టాలి అన్నాడు. రోజు ₹1/2 పెట్టుకుని వస్తుంది, ₹1/2 పెట్టుకుని ఇంటికి వెడుతుంది. ఆ పడవవాడు ఎన్నింటికి వస్తాడు? 9:30కి. కానీ సూర్యుడు బాగా పైకి వచ్చిన తర్వాత వస్తాడు, అప్పటిదాకా రాడు. ఏమండి, ఎందుకంటే ఆ పోటు ఆటు ఈ 2 తట్టుకుని ఉండాలి కనుక 9:30 దాటితే కానీ వాడు రాడు. ఇప్పుడు ఈవిడ పాలు పోయడానికి ఎన్నింటికి వస్తుంది? రోజు 10ంటికి వస్తుంది. పురాణ పండితుడి ఇంటికి పాపం ఆయన 11ంటికి కానీ కాఫీ తాగే యోగ్యత లేదు. ఈవిడ వచ్చి పాలు పోయాలి కదా. చక్కగా కామేశ్వర శాస్త్రి గారు 5 అయ్యేటప్పటికి అక్కడ పెడుతున్నాడు ఆ డబ్బా. పీత్వా పీత్వా పునఃపీత్వా. ఏమి ఆనందం, ఏమి ఆనందం. అర్థమైందా అండి? అది ఏమి అనుకోమాకండి, అది పడకపోతే అసలు ఇంజన్ ముందుకి కదలనటువంటి గొప్ప ఇంధనం అది. ఏమండి, కనుక దాన్ని జయించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అదృష్టవంతులే. అందువల్ల భవసాగర ఆవిడ ఇప్పుడు 11ంటికి కానీ వాడు కాఫీ తాగే అవకాశం లేదు. ఆవిడ 9:30కి రావాలి, పడవ కట్టాలి కదా వాడు. అయితే ఇప్పుడు ఆ పిల్లకు ఆలోచన వచ్చింది, భవసాగరాన్నే దాటవచ్చు అన్నారు, ఈ ఏరు దాటలేకపోతానా అని. హాయిగా పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పాలు పితికి ముంతల నిండా పోసుకొని మూతలు పెట్టుకుని బుట్టలో పెట్టుకుని ఆ తట్ట నెత్తిన పెట్టుకుని రామనామ సుఖదాయి భజోరే మన राम नाम के 2 अक्षर में सब सुख शांति मिलाई भजो रे मन రామ నామ సుఖదాయి. నడుచుకుంటూ వచ్చేసిందండి. దేని మీద? ఏటి మీద నడుచుకుంటూ వచ్చేసింది. తెల్లవారి లోపలే తలుపు కొట్టింది పురాణం శాస్త్రి గారి ఇంటి తలుపు. ఇప్పుడెవరు వచ్చారా అని తలుపు తీస్తే పాలమ్మే అమ్మి. అప్పుడే ఎట్లా వచ్చావమ్మి? రాత్రి మీరు చెప్పారు కదా గురుదేవా, భవసాగరాన్ని దాటవచ్చని, ఈ చిన్న ఏరు దాటలేకపోతానే దాటాను అని చెప్పింది. అవునా అన్నాడండి. ఎవరికి ఇప్పుడు విశ్వాసం లేనిది? చెప్పింది సరే అనండి, మీకే అని తప్పేం లేదు. అందులో చెయ్యటు వచ్చింది కదా, నోరాగడం దేనికి? ఏమండోయ్, ఏం తప్పు లేదండి, నేనేం అనుకోను. నాకు ఇటువంటి భేషజాలు ఇవేవి లేవండి. అత్యంత సామాన్యంగా బ్రతకాలి మనం. ఎవరిని ఉన్నత స్థితిలో చూడాలి అంటే కేవలం భగవతత్వాన్ని మాత్రమే చూడాలి. సర్వం కల్విదం బ్రహ్మ, ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటేనండి, అత్యంత ఉన్నతమైనది. మిగతా వారందరూ కూడా సమాన యోగ్యత భవతు సర్వై, ఎప్పటికీ సమానమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఆ భవసాగరాన్ని దాటవచ్చు అని మీరు చెప్పారు కదా, చిన్న ఏరు దాటలేకపోతానా అని వచ్చేసానండి అన్నది. అవునా అన్నాడు శాస్త్రి గారు. ఏది పద ఎట్లా పెడతావో చూస్తానన్నాడు. ఆ పిల్ల మళ్ళీ తట్టన పెట్టుకుంది, రామనామ సుఖదాయి అంటూ పెడుతోంది. అరే ఇదేదో బాగుందిరా, నేను కూడా ఒకసారి దాటి చూద్దాం అనుకున్నారు శాస్త్రి గారు. పంచె బాగా పైకి ఎగ్గగట్టాడు, ఉత్తరీయాన్ని తీసి తలకు చుట్టాడు. రామనామ సుఖదాయి అంటూ దిగేటప్పటికి పీకల దాకా మునిగిపోయాడు. ఆవిడ మునగలేదు, కనీసం చీర అంచు కూడా తడవలేదు, మెదలకుండా వెళ్ళిపోయింది. వీడెందుకు మునిగిపోయాడయ్యా అంటే పంచె ఎప్పుడు పైకి ఎగగట్టాడో తడుస్తుంది అనే భయం లోపల ఉన్నదండి. అకించిత్ మాత్రమైన సంశయము కూడా మనిషిని ముంచివేస్తుంది. కనుక భగవంతుని పట్ల కేశవతీర్థస్వామి వారని పిడుగురాళ్లలో ఉండేవారండి. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ఏమని? శ్వాస పోయినా పర్వాలేదు, విశ్వాసము నశించరాదు. ఎంత గొప్ప మాట అండి! కొన్ని 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 కోట్ల విలువైనటువంటి మాట అది. శ్వాస పోయినా పర్వాలేదురా, విశ్వాసం పోతే బ్రతుకంతా వృధా అయిపోతుంది. కనుక ముందు విశ్వాసం కావాలి. అదే మాట చెబుతున్నారు ఇక్కడ. ప్రేరయామి నచాహం త్వం నచ నిర్వారయామ్యకం
సందిగ్ధే అత్ర జయే కామం యద్యతశ్చ పరాజయే. నీకు ఆ యుద్ధంలోకి వెడితే నీకు జయం కలగవచ్చు లేదా పరాజయం కలగవచ్చు. కనుక ప్రేరయామి నచాహం త్వాం నచ నిర్వారయామ్యహం. నిన్ను నేను ప్రేరేపించను, అట్లాగని నివారించను. నీవు ఏం చేయదలుచుకుంటావో అది చెయ్యి, దైవము ఏం చేయదలుచుకుంటాడో అది చేస్తాడు. ఈ మాట చెప్పడానికి గురువుగారు ఎందుకండి? ఆ గురువుగారు ఎందుకు అని అనుకుంటున్నాడు. ఎవరు అనుకునేది? దేవేంద్రుడు. నేను ఇంత గురువు వద్దకు దేని కొరకు వచ్చాను? మేము గెలవడానికి కావలసినటువంటి జపాలు, తపాలు, హోమాలు ఇటువంటివి ఏమైనా చేసి పెడతారు కదా అని కదా నేను వచ్చింది. ఏమండి, సుఖం వా యది వా దుఃఖం విహితంచ భవిష్యతి. అన్నిటినీ తేల్చేది ఏదయ్యా అంటే భవిష్యత్తేనండి. పెద్దలు చెబుతారు కదా, కాలమే అన్నిటికీ న్యాయ నిర్ణయం చేస్తుంది అని. కనుక ఎవరు విజయాన్ని పొందుతారు, ఎవరు అపజయాన్ని పొందుతారు అనేటువంటిది తేల్చగలిగినటువంటిది భవిష్యత్తు కాలమే. నమయా తత్పరిజ్ఞాతం భావి దుఃఖం సుఖం తథా. రాబోయేటువంటి దుఃఖానికి కానీ సుఖానికి కానీ ఎవరికి వాళ్ళే కారణం కానీ ఒకరు ఇంకొకరి దుఃఖానికి కానీ ఇంకొకరి సుఖానికి కానీ కారణం కారు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సాక్షాత్తు బృహస్పతి. యద్భార్యాహరణే ప్రాప్తం పురా వాసవ వేత్సి శశినామే హృత భార్య మిత్రేణ అమిత్రకర్షణ. పూర్వం నేనే నా భార్యను చంద్రుడు తీసుకుపోతే నానా తిప్పలు పడి మళ్ళీ తెచ్చుకున్నా. ఏం చేయగలుగుతాను చెప్పు? నువ్వు నన్ను గురువు అని పూజిస్తున్నావు కనుక నేను గురువుగా పూజింపబడుతున్నా, అంతే తప్ప అందరూ ఒక్కటేనయ్యా. ఇక్కడ ఎవ్వరూ గొప్పవాళ్ళు లేరు. స్వాశ్రమస్థానే సంప్రాప్తం దుఃఖం సర్వసుఖావహం బుద్ధిమాన్ సర్వలోకేషు విదితోహం సురాధిప. ఓ దేవేంద్ర, నేను ఒక్క మాట చెబుతున్నా విను. ఏది మనకు కలిగినా ఇది మన ప్రాప్తము అని ఎవరైతే అనుకోగలుగుతారో వారు లోకంలో సుఖాన్ని పొందుతారు. ఇది బృహస్పతి నీతి అని చెప్పారండి. 10 రూపాయలే వచ్చింది. నేను మీకు చక్కని ఉదాహరణ చెబుతానండి. గుంటూరులో బృందావన్ గార్డెన్స్ అని ఉంది, అందులో భాగవతం చెబుతున్నాను నేను. అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్దది దేవస్థానం. భాగవతం చెబుతున్నా. ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు చెప్పాను అట్లా ఇప్పటి వరకు. అయితే అదే సమయంలో ఒకానొక సంవత్సరం సామవేదం వారు కూడా చెబుతున్నారు. అదే ఊళ్ళో గాయత్రి దేవాలయంలో ఆయన చెబుతున్నారు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను చెబుతున్నా. ఒకే రోజులు. అయితే వారు 7 రోజుల్లో పొద్దున పూట గంటన్నర, సాయంకాలం పూట గంటన్నరే చెప్పారు. నేను పొద్దున పూట 3 గంటలు, సాయంకాలం పూట 3 గంటలు చెప్పాను. ఆయనకి ఏమో 2 లక్షలు ఇచ్చారు, నాకేమో 70,000 ఇచ్చారు. ఏమిటిది? నేను ఇంతసేపు చెప్పాను, అవే రోజులు చెప్పాను, ఆయన చెప్పిన భాగవతమే చెప్పాను. మరి ఆయనకేమో 2 లక్షలు ఇచ్చారు, అక్కడ నాకు 70,000 ఇచ్చారు. ఏమిటయ్యా వారం రోజులకు అంటే? ఆయన ప్రాప్తం అది, వీడి ప్రాప్తం ఇది. కనుక ప్రాప్తాప్రాప్తములు అనబడేటువంటివి దైవ సమానమైనటువంటివి. ఆ ప్రాప్తం ఎవరి ప్రాప్తం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. దాన్ని గురించి ఎవ్వరూ చింతించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఈ మాట ఎవరు చెప్పారంటే బృహస్పతి చెప్పాడండి దేవేంద్రునితో. తత్రుచ్వా వచనం సత్యం గురో సార్థం శచీపతి బ్రహ్మాణం శరణం గత్వా నత్వా వచనమబ్రవీత్. కనుక ఓ దేవేంద్ర, నీ పన్ను చేయవయ్యా, నా పని నేను చేస్తాను అనేటప్పటికీ ఆ దేవేంద్రుడు నమస్కరించాడు, యుద్ధరంగానికే బయలుదేరాడు. చతురంగ బలములు సమాయత్తమైనాయి. దిక్పాలకులు కూడా వారి వారి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి అతడు రానే వచ్చాడండి. దేవదానవ యుద్ధం సాక్షాత్తు ఎలా జరిగిందంటే సంకుల సమరంగా జరిగింది. మఘవా విస్మితస్తత్ర దృష్ట్వా తాం దైత్య నిర్మితాం బభూవాతి
ఇభయోగ్యాత్ మగ్న మాయాం మోహకరీం కిలా. దైవం కూడా ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాడు అంటే పరీక్ష చేయడం కోసం తన యందు దృష్టి తన భక్తులకు పరిపూర్ణంగా ఉన్నదా లేదా అనేటువంటి పరీక్ష ఉంటుంది. ఆ భగవంతుడు ఆ పరీక్షలో కనుక మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళగలిగితే, విజయాన్ని పొందగలిగితే ఆ భగవంతుడు నెత్తిన పెట్టుకుంటాడు ఆ విజయం పొందినటువంటి వాళ్ళని. ఒకవేళ మోహావిష్టులై ఏ విధమైనటువంటి జ్ఞానము పొందక అపజయాన్ని గనక మనం పొందినట్లయితే ఆ అపజయం వల్ల అవమానాల పాలు పొందుతాం, దైవదత్తమైన యోగాన్ని పొందలేం. ఇది తే నిశ్చయం కృత్వా బ్రహ్మ విష్ణు హరీశ్వరా స్వాని స్వాని సమారుహ్య వాకనాని యయుస్సురా. బ్రహ్మ హంస సమారూఢ, విష్ణు గరుడవాకన, శంకరో వృషభారూఢ, వృత్ర గజ సంస్థిత, మయూరవాకన స్కంధోయమో మహిషవాకన కృత్వా సైన్య సమాయోగం యావత్తే నిర్యయు సురాహ. దేవతలంతా వారి వారి వాహనములను తీసుకుని బయలుదేరారండి. కేవలం దేవతల వరకే వచ్చారా అంటే సాక్షాత్తు త్రిమూర్తులు కూడా వారి వారి వాహనములతో దేవేంద్రునకు యుద్ధంలో సహకరించడానికి వచ్చారట. ఎవరిని ఎదిరించడానికి? మహిషుడు అనబడేటువంటి వాణ్ణి. ఆ యుద్ధంలో వీరెవ్వరూ నిలువలేకపోయారు. యుద్ధం ఎలా జరిగింది అని వర్ణనక్కర్లా మనకు. ఎన్ని బాణాలు వేశాడు, ఏ ఏ ఆయుధాలు వాడాడు, ఇవి కాదు కావలసింది. కేవలం ఆ దేవ దానవ సంగ్రామంలో మహిషుణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఏ కారణం చేత అని ప్రశ్న వేసుకుంటే భగవంతుడు ఇచ్చిన వరము కారణం చేత. ఆ బ్రహ్మదేవుడు ఏమని వరం ఇచ్చాడయ్యా అంటే ఒక్క స్త్రీ చేతిలో తప్ప ఇంకా ఎవ్వరి చేతిలోనూ ఇతడు సంహరింపబడడు. ఆ కారణం చేత యుద్ధం ఎంతకాలం చేస్తే మాత్రం ముగుస్తుందండి? ఆ యుద్ధం ముగిసే అవకాశం లేదు, జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఏం చేశారయ్యా ఈ విషయాన్ని తెలియజేయడానికి అంటే సాక్షాత్తు నారాయణుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, రుద్రుడు కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు వేసుకుని వచ్చారా? తీరా వాహనాలను అధిరోహించి పారిపోయారండి. ఎవరు పారిపోయారయ్యా అంటే సాక్షాత్తు నారాయణుడు నిష్క్రమించాడు అక్కడి నుంచి, బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు, రుద్రుడు నిష్క్రమించాడు. వాళ్ళు కూడా నిష్క్రమించారా? సాక్షాత్తు భగవత్తత్వం కదా, అమ్మవారు వాళ్లకు 3 శక్తులను ఇచ్చింది కదా, ఎలా నిష్క్రమించారయ్యా అనేటువంటి సందేహం మనకు కలగవచ్చు. ఎలా నిష్క్రమించారు అంటే కేవలం ఆ భగవంతుడే ఇచ్చిన వరబలము వల్ల. తన భక్తులకు భగవంతుడు ఏది వరంగా ఇస్తాడో దాన్ని నడిపించుట కొరకు తాను కూడా ఓడిపోవును. ఈ పదం అర్థమయ్యింది కదండి. భగవంతుడు ఒక వరాన్ని మనకు ఇస్తే ఆ వరము మన పట్ల జరగటం కోసం ఆ ఇచ్చిన భగవంతుడు కూడా తనకు తాను ఓడిపోతాడండి. తన మాటకు అంత విలువనిస్తాడు, తన భక్తునకు అంతటి వసతి కల్పిస్తాడు భగవంతుడు. కనుక మనం ఒక్కటిగా మారితే చాలు. ఎవరుగా మారాలి? ఎవరుగా మారాలండి? అవునండి. అంటే రెండోసారి అడిగితే కానీ చెప్పరా? భక్తులుగా మారాలండి. ఖచ్చితంగా భక్తులుగా మారితేనే ఆ భగవంతుడి వద్ద నుంచి మనం ఏమైనా పొందవచ్చు. ఆ భక్తి తత్వాన్ని మనం పొందాలి. భక్తి తత్వం అంటే చెప్పుకున్నాం. భక్తి అంటే తడిసి ఉండుట, హృదయం తడిసిపోయి ఉండాలి ఎప్పటికప్పుడు. వాడి పేరు మనం చెబుతాం కదండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి అని చెబుతాం. ఏ విధంగా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి యోమే. తర్వాత ఏమని చెప్పారు? భక్త్యా ప్రయచ్చతి. భక్తితో సమర్పించాలి. ఏమి సమర్పించాలి ఆ భగవంతుడికి? పత్రం, పుష్పం, ఫలం, తోయం. అవునా? అంటే ఏమని అర్థం? అంటే పత్రం అంటే ఏమిటి? ఆకులు.
ఇన్ని ఆకులు తీసుకొచ్చి కరివేపాకు పులుసులో వేసినట్టు వాడి అడుగు మీద వేస్తే, ఆ కాళ్ళ మీద వేస్తే సరిపోతుందా? పోనీ పుష్పము అంటే ఇన్ని పూలు తీసుకొచ్చి వేస్తే సరిపోతుందా? ఫలం అంటే ఎన్ని పళ్ళు పెడితే సరిపోతుంది? తోయం అంటే ఓ బొక్కెండు నీళ్లు తీసుకొచ్చి పోస్తే సరిపోతుందా? అంటే ఇవేవి కాదు అని చెప్పారండి గొప్పవారు, మహానుభావులు, శాస్త్రవేత్తలు, పండితులు, వేదవిధులు. ఎందుకు ఏవి మరి అంటే, పత్రము అంటే ఆకు వంటిదే మన దగ్గర ఒకటి ఉన్నది. పుట్టినప్పుడు ఆకు లేతగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, చూచిన వాళ్ళకందరికీ ముద్దొస్తుంది. కొద్ది కాలం అయ్యేటప్పటికీ ఆ ఆకు ముదురుతుంది. ఆ ముదిరిన ఆకు వంకరలు తిరుగుతుంది. వంకరలు తిరిగినటువంటి ఆకు ఎండుతుంది. ఎండిన ఆకు రాలిపోతుంది. ఆకు యొక్క లక్షణాలన్నీ చెప్పుకున్నాం కదండి. అటువంటిదే మన దగ్గర ఒకటి ఉన్నది. ఏమున్నది? శరీరము. మన శరీరం పుట్టినప్పుడు చాలా లేతగా ఉంటుంది, అందరికీ ముద్దొస్తుంది, చీ చాచా అంటూ ఉంటారు, ఎత్తుకుంటూ ఉంటారు. కొద్ది కాలం అయ్యేటప్పటికి వాడు ముదురుతాడు. ఆ ముదిరిన వాడు ఎన్ని వంకరలు తిరుగుతాడో రోడ్డు మీద వాడు నడిచేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంతకాలం అయితే ఏమవుతాడు అంటే బాగా ముదిరిపోతాడు. ఇంకా కొంతకాలం అయితే ఎండిపోతాడు. మరికొంతకాలం అయితే ఆ శరీరం కాస్త ఏమైపోతుందండి? రాలిపోతుంది. కనుక పత్రము అంటే శరీరము అని అర్థం. మన దేహాన్ని భగవంతునికి అప్పగించుటయే పత్రం. పుష్పం అన్నాం రెండోది. పత్రం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, పుష్పం. మరి ఏ పుష్పాలు వేయాలి? గులాబీ పూల, లేదు ఆ పూల ఈ పూల. కొంతమంది అయితే బంతి పూలు భగవంతునకు పెట్టకూడదు. ఎందుకు అంటే దాంట్లో కేసరములు ఉండవు అని చెబుతున్నారు. అసలు అది కాదయ్యా, అదే అప్రదక్షిణంగా రేకులు ఉన్నటువంటి పూలు పెట్టకూడదు అనేటువంటిది ఇంకో మాట. అసలు నీకు భక్తి ఉండాలి కానీ ఏ పువ్వు అయితే ఏమయ్యా పెట్టడానికి అని ఇంకొక మాట. ఎవరి మాట వింటామండి మనం? ఎంతమంది గురువులో ఇవాళ యూట్యూబుల్లో, షార్ట్ల్లో, ఉన్నటువంటి సెల్ ఫోన్లో అనేక రకాలుగా చెబుతున్నారు. ఎవరి మాట వింటాము? ఏం చెయ్యాలి? ఎవరు ఏది చెబితే అదల్లా చేస్తూనే ఉన్నారు లోకంలో ఉండే ప్రజలంతా. కానీ వాస్తవమైనటువంటి శాస్త్ర ధర్మం చెప్పింది. శాస్త్రం వేదం నుంచి వచ్చింది, అది మాత్రమే శాస్త్రం. ఇప్పుడు ఆ విషయం చెప్పినదండి. ఏం చెప్పింది అంటే, నాయనా, నువ్వు ఎన్ని పూలు భగవంతుడికి పెట్టినా, బుట్టెడు తెచ్చినా, బండెడు తెచ్చినా, ఎక్కడి నుంచి తెచ్చినా ఆ పూలన్నీ భగవంతుడివే. వాడి పూలు వాడికే ఇచ్చి నేను చేశానని చెప్పే కన్నా, వాడిది కానిది నీదైనది నీ వద్ద హృదయము అనే పుండరీకము ఉన్నది. హృదయ పద్మము, కమలము నీ వద్ద ఉన్నది. దాన్ని భగవంతుని పాదముల వద్ద ఉంచు. అది పుష్పం అంటే. అంతేగాని ఆ పూలు ఈ పూలు ఈ పూలు ఆ పూలు ఇవేవి అక్కర్లేదండి. అట్లా పెడితే చాలు అన్నాడు. మరి ఫలం, పళ్ళు, ఏ పండ్లు పెట్టాలండి? కొద్ది కాలం క్రితం అసలు యాపిల్ పళ్ళు నైవేద్యం పెట్టకూడదు అని పెద్దలు చెప్పేవాళ్ళండి. అవి విదేశాలకు సంబంధించినటువంటి ఆ ఫలాలు అవి పెట్టకూడదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఆ ఫలాలు పెట్టడానికి కూడా. ఇంకా కొంతకాలం పోతే అవి తప్ప ఇంకేవి పెట్టకూడదు అనే పరిస్థితి కూడా రావచ్చు. చెప్పలేము, కాలగతం కదా. ఏం చేస్తాం మరి? ఈ పళ్ళల్లో ఏ పళ్ళు పెట్టాలి? ఏమండి, కనీసం ఓ బ్రాహ్మడికి పండిద్దామన్నా ఇక్కడెక్కడా కనపట్టాలా. ఆ శివుడికి ముందుకు వెళ్ళాలి కానీ ఇక్కడ ఏమీ కనపడవు మనకు. ఇక్కడ కనబడేది ఒక్కటే, దేవీ భాగవతం ఒక్కటే. నేను ఎంత అదృష్టవంతుడినో. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, ఎంత కష్టపడి తెప్పిస్తున్నారో పాపం కామేశ్వర శాస్త్రి గారి దండలు ఎక్కడి నుంచో వస్తున్నాయి పాపం. కనుక ఆ భగవంతునకు ఏ పళ్ళు పెట్టాలి అంటే ఈ పళ్ళు కాదయ్యా. ఫలం అంటే అర్థం నీవు చేసిన కర్మ యొక్క ఫలము భగవంతునకు సమర్పించవలే. పత్రం అంటే నీ శరీరం, పుష్పం అంటే నీ హృదయం, ఫలం అంటే నీ యొక్క కర్మ ఫలం, నువ్వు చేసిన కర్మఫలం. ఏతత్ఫలం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఇదే ఫలం.
తోయం, ఇదిగో దీనికోసమే మనం ఇంత చెప్పుకున్నాం. తోయము అంటే ఆ భగవంతుని మాట తలుచుకున్న వెంటనే హృదయం తడిసిపోవాలి. ఆ హృదయం తడిసిపోయి ఆ జలమంతా 2 కనుల నుండి బయటకు రావాలి. ఆ 2 కన్నీటి బొట్లు వాడికి సమర్పిస్తే చాలండి, వాడు తరించిపోతాడు. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు, నా హృదయమే నీకు సింహాసనము చేయనుంటి. పాద్యమ్ము నిడ నా ఇంట పన్నీరు లేదు, నాదు కన్నీటితో నీదు పాదాలు కడుగనుంటి అన్నాడండి. సుధాముడు అనబడే భక్తుడు కృష్ణ పరమాత్మ తన ఇంటికి వస్తే పూలమాల కట్టేటువంటి వాడు. ఎంత గొప్పగా కడిగాడండి, ఆ కన్నీళ్లతో ఆ పాదాలు కడిగాడు. ఎంత గొప్ప డోంగ్రే మహారాజ్ అని ఆయన వ్యాఖ్యానం రాశారండి. తన కన్నీళ్లతో ఆ పరమాత్మ పాదాలు కడిగి తన కేశములతో తుడిచాడటండి. తుడవటానికి కూడా వస్త్రం లేదు ఆయన దగ్గర, కట్టుకున్న వస్త్రంతో తుడవకూడదు కదా, ఆ కారణం చేత కేశములతో తుడిచాడట. ఎంత గొప్పగా వ్యాఖ్యానం చెప్పారో, భాగవత వ్యాఖ్యానం చెప్పారు. కనుక ఆ భగవంతుని సేవ చేయటం కోసం ఆ భగవంతుని నామం, భగవంతుని చరిత్ర తలుచుకున్న వెంటనే కంఠము గాద్గదికం కావాలండి. అలా అవ్వగలిగినప్పుడు ఆ వచ్చిన తోయము భగవంతునికి సమర్పించాలి. అంతేగాని బావిలోంచి ఓ బొక్కెండు తోడుకొచ్చి ఆ బొక్కెన అక్కడ పెట్టి ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ అంటే వాడు ఏం చేసుకుంటాడు పాపం. కనుక ఆ తోయం, ఆ భక్తి అనబడేటువంటి దాన్ని అంతగా మనం పొందితే ఆ భగవంతుణ్ణి మనం సాధించవచ్చు. ఆ భక్తిని పొందితే అసలు ఆ విశ్వాసమే లేకపోతే యమో హుతాశన సూర్య శీతల అస్మిన్ భయాతుర పలాయనపరాహ. ఏ మాత్రము వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక ఎవరెవరు పలాయనం చిత్తగించారయ్యా అంటే, ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెనుకకు తిరిగి పలాయనం చిత్తగించారో, సూర్యభగవానుడు, చంద్రుడు, హుతాశనుడు, యమధర్మరాజు వీళ్ళందరూ పలాయన పరాహ సర్వే బభూవుర్మోహితాస్తురాహ బ్రహ్మ విష్ణు మహేశానాం స్మరణం చక్రురుద్యత. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తలుచుకుంటూ వాళ్ళందరూ ఎవరిదోవన వాళ్ళు పారిపోయారండి. దేవతలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు. ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు వెనుకకు తిరిగి పారిపోతే ఒక్క దేవేంద్రుడొక్కడు ఏం చేయగలుగుతాడు? ఆ ఐరావతాన్ని తీసుకుని అతడు కూడా పారిపోయాడు. పారిపోయినటువంటి వీళ్ళు ఏం చేశారయ్యా అంటే నారాయణుని వద్దకు వచ్చారా అనండి. దేవానాం యుద్ధాత్ పలాయనం క్షిప్రం. అప్పటికప్పుడు పారిపోయారు ఈ దేవతలందరూ కూడా. ఒక్కళ్ళు కూడా యుద్ధం చేయడానికి వీరు లేక భయపడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్కడికి చేరుకున్నారు అంటే సాక్షాత్తు నారాయణుని వద్దకు వైకుంఠానికి వచ్చారండి. ఎప్పుడైతే వైకుంఠానికి వచ్చారో తతో దేవాః సగంధర్వాః భయమాజగ్మురుజ్యతాః మఘవా మహిషం దృష్ట్వా పలాయన పరో భవేత్. అయ్యా మేమంతా కూడా అతన్ని చూచి భయపడ్డాం, భయపడి పారిపోయి వచ్చాము. నీవే ఏదైనా ఒక ఉపాయాన్ని తెలియచేయవలసింది. ఆ రాక్షసులను మనం ఎలా గెలువగలము అనేటువంటి ఉపాయాన్ని తెలియచేయవలసింది అని ఒక్కసారి అర్థిస్తే ఆలోచించాడండి నారాయణుడు. జాగ్రత్తగా విందాం. ఆలోచించి వాళ్లతో చెబుతున్నాడు, దేవతలతో ఏమని? ఇంద్రాసనే తథా రమ్యే దానవాహ సముచితాన్ సర్వే ఆవాపై పదం మే కామం శాంతి శక్తియుతా సర్వే దేవానాం. చాలా గొప్ప మాట చెప్పాడు. మనకు తెలియకుండానే మనలో ఓ శక్తి ఉన్నదయ్యా. మనం ఓ పని చేద్దాం. ఆ బ్రహ్మదేవుడు అతడికి వరం ఇచ్చాడు. ఏ పురుషుని వల్ల కానీ, ఏ జంతువు వల్ల కానీ, ఏ క్రిమి చేత కానీ, కీటకం చేత కానీ, దేని చేత మరణం లేకుండా ఒక్క స్త్రీ చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని వరం ఇచ్చాడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు మనమందరం మన లోపల ఉన్న శక్తిని బయటకు తెచ్చి ఒకచోట చేర్చుదాం.
మన లోపల శక్తి ఉన్నది కదా అందరికీ. ఆ శక్తి ఏ రూపంలో ఉంటుంది అంటే స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఎవరికి వారికి ఆ శక్తి లేకుండా పని చేయలేరు. నేను ఒకవేళ పని చెయ్యలేకపోతే ఏమని చెబుతాడు? నేను శక్తిహీనున్నయ్యా అంటాడు. కనుక ఆ హీనత్వం మన దగ్గర లేకుండా ఉన్న శక్తిని బయట పెడదాం. అందరి శక్తిని బయట పెడదాం. ఎంతమంది 33 కోట్ల మంది దేవతలు ఉన్నాం కదా, ఆ శక్తిని అంతటినీ ఒక స్త్రీ రూపంగా పొందుదాం. ఆ స్త్రీని ఆ మహిషుని వద్దకు యుద్ధానికి పంపుదాం. స్త్రీ చేతిలోనే అతడికి మరణం ఉన్నది అని చెప్పబడి ఉన్నది కనుక దాన్ని అనుసరించి అతడు సంహరింపబడతాడు ఆ స్త్రీ చేతిలో అని చెప్పారండి. ఎప్పుడైతే చెప్పారో వీళ్ళందరికీ ఆ ఉపాయం బాగుంది. తరసాతే అథ సంప్రాప్య వైకుంఠం విష్ణువల్లభం దదృశు సర్వ సౌభాగ్యం దివ్యగ్రహ విరాజితం సరోవాపి సరిద్భిశ్చ సంయుతం సుఖదం శుభం హంస సారస చక్రాహ్వై కూజద్భిశ్చ విరాజితం చంపకాశోక కల్హార మందార వకుళవృతై మల్లికా తిలకామత్రయుతై కురవకాదిభిః కోకిలారావ ఆసన్నాద్యై శిఖండై నృత్యరంజితై భ్రమరారావ అమరైశ్చ దివ్యై ఉపవనైర్యుతం సునందనందనాద్యైశ్చ పార్షదైర్భక్తితత్పరై సంస్తుతద్వద్భిః యుతం భక్తై అనన్యభవవృత్తిభిః. జై జగదంబ విశ్వపాలిని మాతకు. ఒక్కసారి ఆ దేవతలంతా కూర్చున్నారటండి. కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఒక్కసారి దర్శించండి పెద్దలారా. 33 కోట్ల మంది దేవతలు అలా సుఖాసీనులై దివ్యమైనటువంటి పద్మాసనస్థులై ఒక్కసారి వాళ్ళ వద్ద ఉన్న కమండలం నుంచి నీరు తీసుకుని ఆచమనం చేసి సంకల్పపూర్వకంగా లోపల ఉన్న శక్తిని బయటకు తెచ్చారటండి. ఊరికే అలా నుంచున్న శక్తి బయటికి రావాలి అంటే రాదండి. సంకల్పపూర్వకంగా దేవతలంతా వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని బయటకు తెచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళ శక్తిని అలా నిక్షిప్తం చేస్తే కుప్పలు కుప్పలుగా తెప్పలుగా ఉన్నటువంటి ఆ శక్తి ఒక్కసారిగా ఎలా తయారయిందయ్యా అంటే ప్రాసాదై రత్నఖచితై కాంచనైశ్చిత్రమండితై అనేక రకాలైనటువంటి వజ్ర వైడూర్యములతో పొదగబడిన యోగ కౌశలంతో వెలిగిపోవుచున్న బంగారపు రేకు తాపటం చేస్తే ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి ఒక పర్వతము వలె తయారయిందటండి. ఏమిటా పర్వతము వలె తయారయింది అంటే కేవలం ఈ 3 దేవతల యొక్క శక్తి, సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తి కూడా అలా వచ్చిందండి. అలా వచ్చినటువంటి శక్తి చూస్తూ ఉండగానే జగన్నాథ సృష్టి స్థిత్యంతకారక దయాసింధో మహాత్రాహిన శరణం ఏవత్తద్బలం తస్యై దేవయోగంతే స్త్రీ రూపిణం కల్పయిత్వా. ఒక్కసారిగా పర్వతము అంతగా వెలుగు విరజిమ్మిందటండి. బంగారపు రేకు తాపటం చేసిన పర్వతము వలె ఉన్నది. అంత కాంతివంతంగా మెరిసిపోతున్నదా శక్తి. 33 కోట్ల మంది దేవతల శక్తి అలా మెరిసిపోతున్నదా? కేవలం బంగారపు రేకు మాత్రమే తాపడం చేసినదా? వజ్ర వైఢూర్యములు, మరకతములు, గోమేధికములు, పుష్యరాగములు, పచ్చలు, నీలాలు, కెంపులు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ పొదగబడి దివ్యమైన కాంతులు వెదజల్లుతున్నది. చూస్తూ ఉండగానే అంత మెరిసిపోతున్న పర్వతం ఒక స్త్రీ రూపాన్ని పొందిందటండి. దివ్యమైనటువంటి ముఖార విందం, దివ్యమైనటువంటి చిరునవ్వు, అంత అవిరాసీత్ సుసంవృతం తేజ సర్వగుణాత్మకం కుబేర యమ వన్హీనాం శరీరేభ్య సమంతతః నిశ్చక్రామ మహత్తేజో వరుణస్య తథైవ చ అన్యేషాంచైవ దేవానాం శరీరేభ్యో అతి భాస్వరం నిర్గతం తన్మఖా తేజక రాశి రాశీన్మఖా ముఖోజ్వలః తం దృష్ట్వా విస్మితాః సర్వే దేవా విష్ణు పురోగమాః.
జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. ఆమె ముఖ కమలం వికసించి ఉన్నదటండి. ఆ కేశములు ఎక్కడి దాకా ఉన్నాయి? మడమల దాకా తగులుతున్నాయట. కోటేరు వేసినటువంటి నాసిక, విశాలమైనటువంటి నేత్రములు, దివ్యమైనటువంటి పొగలు క్రక్కుచున్నటువంటి నేత్రత్రయము అయినటువంటి మూడవ నేత్రము వెలిగిపోతున్నదటండి. దివ్యమైనటువంటి రూపంతో నిలబడి ఉన్నది ఆ తల్లి. పశ్యతాం తత్ర దేవానాం తేజపుంజ సంభవ. అంత తేజంగా ప్రకాశిస్తున్నటువంటి, కేవలం తేజస్సు మాత్రమే కనబడుతున్నటువంటి ఆవిడ తేజస్సును దర్శింపలేక కళ్ళు మూసుకున్నారటండి. మహాభాగ, సర్వజ్ఞ, మునిసత్తమ, విస్తరతాం బ్రూహి తస్యాస్త్వం శరీరస్య. ఒక్కసారి చాలా విశదంగా చెప్పవయ్యా అంటే వ్యాసుడు చెబుతున్నాడండి. శృణురాజన్ మహాభాగ విస్తరేణ బ్రవీమితే యథామతి కురు శ్రేష్ఠ తస్యా దేహ సముద్భవం. వ్యాసుడు కూడా ఏమంటున్నాడంటే, నాయన కళ్ళు మూసుకోవద్దు, చెవులు మూసుకోవద్దు, యథాలాపంగా కూర్చోవద్దు, అతి శ్రద్ధగా వినవయ్యా. ఎందుకంటే అంబ యొక్క ఆవిర్భావము ఎలా జరుగుతున్నదో తెలుస్తున్నది. సబ్రహ్మ సహరి స అక్ష స రుద్ర నచ వాసవ యథా తథ్యేన తద్రూపం వక్తుమీశ కదాచన. చిట్ట చివరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ రూపాన్ని తేరిపార చూడడానికి వాళ్ళ దృష్టికి శక్తి సరిపోవటం లేదు. అవునా, వాళ్ళకు కూడా శక్తి లేదా అనేటప్పటికీ వ్యాసుడు పకపక నవ్వాటండి. తాత ఎందుకు నవ్వుతున్నావయ్యా అని జనమేజయుడు అడిగాట. ఎంత చమత్కారమో చూడండి. ఎందుకు నవ్వుతున్నావయ్యా వ్యాస భగవన్ అంటే, వెర్రివాడా, ఇప్పుడే కదరా వాళ్ళల్లో ఉన్న శక్తి అంతా తీసుకొచ్చి బయట పెట్టింది. ఇప్పుడు వాళ్ళకి శక్తి ఎక్కడ ఉంటుందిరా? ఆలోచించు జాగ్రత్తగా. కేవలం వింటమే కాదు, ఆ దర్శనం చేయాలి అన్నారు. యథా నటో రంగగతో నానారూపో భవత్యసౌ ఏకరూప స్వభావోపి లోకరంజన హేతవే. ఎన్ని రకాలుగా ఒక నటుడు నటించినా వస్తుతః అతడు ఆ నాటక రంగం నుంచి బయటకు రాగానే తన నిజ రూపము ఎలా బయటపడుతుందో, ఆ శక్తి అనేక రూపాలుగా అనేక మంది దేవతలలో ఉన్న వారి నుంచి బయటకు వచ్చేటప్పటికీ ఏకశక్తిగా ఎంత శక్తిని పొంది ఉన్నదో ఒక్కసారి మనం ఊహించాలి. ఏకరూప స్వభావోపి తథైషా దేవకార్యర్థమా రూపాపి స్వలీలయా కరోతి బహురూపాని నిర్గుణ సగుణాని చ కార్యకర్మానుసారేణ నామాని భవంతి ధాత్వర్థగుణయుక్తాని గౌణాని సుబహూన్యపి. ఎంతసేపు చూచినా అంతసేపు చూడాలి అనే అనిపిస్తున్నదటండి. ఆ దివ్యమంగళమైనటువంటి తేజస్సుని, ఆ రూపాన్ని పొంది ఉన్నదా. ఎప్పుడైతే రూపాన్ని పొంది ఉన్నదో వెంటనే ఏం చేశాటండి, దేవా విష్ణు వచశ్రుత్వా సర్వే సముదితాస్తదా దదుశ్చ భూషణాన్యాసు వస్త్రాన్ని స్వ ఆయుధాన్ని చ. ఆమెకు ఎర్రని వస్త్రములు కట్టబెట్టాడటండి. అమ్మా నీవు ధరించు తల్లి అని ఇచ్చాటండి. ఆ ఎర్రని వస్త్రాన్ని ధరించింది ఆ తల్లి. అలా ధరించినటువంటి ఆమెకు తన ఆభరణాలన్నీ తీసి ఇచ్చాడటండి. అమ్మా నీవు ధరించు తల్లి అని. అంతేకాదు తన యొక్క సుదర్శనమును అప్పగించాడు, కౌమోదకిని అప్పగించాడు, శంఖములను అప్పగించాడు, తనవైనటువంటి ఆయుధములనన్నిటినీ అప్పగించాడండి. ఎప్పుడైతే విష్ణుమూర్తి అలా అప్పగించాడో వెంటనే నిర్మలంచ తదాకారం కుండలే తథా శుభ్రే కటకాని భుజేషు వై ఏతత్ మండనంతే కమండలం సదా వ్యవస్థ చతుర్ముఖం దీయతాం. బ్రహ్మదేవుడు వచ్చి తన కమండలాన్ని ఇచ్చాటండి అమ్మవారికి. ఎవరెవరు దేవతలు ఉన్నారో వాళ్ళ ఆయుధములన్నీ ఇవ్వబడినాయి. మరి ఇన్ని ఆయుధాలు పట్టుకోవడానికి ఎన్ని చేతులు కలిగి ఉన్నది? ప్రారంభంలో అతడు ఇచ్చిన ఆయుధాలు పట్టుకోవడానికి చతుర్భుజములు పొందిందట. అప్పుడు ఆమెను వైష్ణవి అని పిలిచారండి. ఏమండి, ఆ తరువాత పరమేశ్వరుడు త్రిశూలాన్ని ఢమరుకాన్ని ఇస్తే మరల 2 చేతులు
పొందిందట. అప్పుడు ఆమెను ఏమన్నారు? శివా అని పిలిచారు. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు వచ్చి దండము కమండలము ఇస్తే ఇంకో 2 చేతులు పొందిందట. ఇప్పుడు ఏమన్నారు? బ్రాహ్మీ అన్నారండి. ఇలా ఒక్కొక్క దేవత వచ్చి వారి వారి ఆయుధాలు అందిస్తే వాళ్ళ కొరకు ఎన్ని ఆయుధాలు ఇస్తే అన్ని చేతులను పొంది అనంత బాహు అయ్యింది అమ్మవారు. ఎన్ని బాహువులు ఉన్నాయంటే అనంతములు. ఒక్కటా ఆయుధం 2 అండి? ఇన్ని ఆయుధాలు కలిగి ఉన్నాయటండి. అన్ని ఆయుధాలు కలిగి ఉన్నదా? కాళరాత్రై తథాంబాయై ఇంద్రాణ్యైతే నమో నమః. వాళ్ళు పూజిస్తున్నారండి. విష్ణుశ్చక్రాత్ సముత్పాద్య దదావస్యై రథాంగకం సహస్రారం సుదీప్తంచ దేవారి శిరసాపరం స్వత్రిశూలాత్ సముత్పద్య ఘోషవంతం స్వశంఖాస్తు సముత్పాద్య సుమంగళం మారుతో దత్తవాన్ దురాకర్షం ఖరస్వరం స్వవజ్రాత్ వజ్రముత్పాద్య దదావింద్రో అతి దారుణం. సముద్రుడు వచ్చి ఓ దివ్యమైనటువంటి ముత్యాలమాల ఇచ్చాటండి ఆ అమ్మవారికి. ఆ ముత్యాలమాలను ఆమె ధరిస్తే సముద్రుడు ఒక్కసారి వికటాట్టహాసం చేశాట. మనం చెబుతూ ఉంటాం ఘోష అని అంటామే. ఆ విధమైనటువంటి శబ్దం చేస్తే అమ్మవారు అతడితో కలిసి అంతకు 1000 రెట్లు ఉండేటట్టుగా శబ్దం చేసిందటండి. అంత దివ్యమైన శబ్దం చేసి అప్పుడు అడుగుతున్నది, దదౌత్వష్టా జగన్మాత్రే నిజరశ్మిన్ యోగకృత్ సంభాషతే సర్వై దేవాన్ పురయుజ్యత. ఆ దేవతలందరి ముందు నిలబడి దివ్యాభరణములు ధరించింది అమ్మవారు. ఎలా ఉన్నదండి? పట్టపు రాణి వలె ఉన్నదటండి. దివ్యమైన ఆ పాదాలు చూస్తుంటే ఎవరు కళ్ళు వెనక్కి తిప్పుకోలేనటువంటి పాదాలు. నిండుగా పారాణి ధరించి దివ్యమైనటువంటి పాదములకు ఆభరణములతో ఇప్పటికీ చాలామంది కాళ్లకు గొళ్ళెపు గొలుసులు, కడియములు, పట్టీలు ఇవన్నీ పెట్టుకుంటారండి. దేనికి పెట్టుకుంటారు? స్త్రీలు బరువు కదా. ఈ లావు కడియాలు పెట్టుకునేవాళ్ళు పూర్వం మా చిన్నతనంలో. అంతంత లావు కడియాలు పెట్టుకుంటే ఆ కాళ్ళు కండెలు గడితే నల్లగా మచ్చలు కనబడుతుంటే అట్లాగే ఉండేవాళ్ళు. ఎందుకలా పెట్టుకోవాలి అంటే స్త్రీ యొక్క పునిస్త్రీ యొక్క కాలి చీల మండలు పరపురుషుడు దర్శించరాదు. ఆ కాలి చీలమండలు ఎవ్వరికీ కనబడకూడదండి. పరపురుషుడు అంతేకాదు ఆ స్త్రీ యొక్క మంగళసూత్రం కనబడరాదు. ఆ సూత్రములు 2 కనబడరాదు పరపురుషునికి. ఎప్పుడు అంతస్థితాయుక్త. ఆ చంద్రమతికి వశిష్ఠుడు వరం ఇచ్చాడండి, నీ మంగళసూత్రాలు నీ భర్తకి తప్ప ఇంకెవరికి కనబడవు అని వరం ఇచ్చాడు చంద్రమతీదేవికి. హరిశ్చంద్రుని భార్యకు పొరపాటున ఒకవేళ బయటపడతాయేమో అనే భావన చేత బయట పడకూడదు కనుక అంత జాగ్రత్తగా దాచుకోవలసిన ఆభరణాలు తీసి కొంకికి తగిలిస్తే దిక్కా ముక్క ఏం చేయగలుగుతాం? కనుక ఆ ఆభరణాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉన్నది. మనం చెప్పుకున్నాం కదండి, 44 ఆభరణాలు దేవతలందరూ ఇచ్చినటువంటివండి. నమశివాయై ఆ తల్లిని చూచి వాళ్ళు ప్రార్థిస్తున్నారండి దేవతలంతా. నమశివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్ర్యై తథంబాయై. ఒక్కసారి మీరు కూడా అనండి, అనగలిగితే దివ్యత్వాన్ని పొందుతాం. చెప్పండి, నేను చెబుతా, మీరు అనండి. నమశివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్ర్యై తథాంబాయై ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః వైష్ణవ్యై తే నమో నమః వైష్ణవ్యై తే నమో నమః. ఎంత దివ్యంగా ప్రార్థించారండి. నమశివాయై కళ్యాణ్యై.
అమ్మా నీవే మంగళప్రదమైనటువంటి దానవు, నీ యొక్క దర్శనమే మాకు కళ్యాణప్రదమైనటువంటిది. పరమ పూజ్యమైనటువంటి శాంతతత్వము నీ యొక్క రూపము, అంతేకాదు పుష్టి యొక్క రూపము నీ రూపమే. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నామమ్మా. భగవత్యై నమో దేవ్యై షణ్ణాం భగ ఇతీరిత అని చెప్పింది. 6 లక్షణములు కలిగినటువంటి వారిని భగవంతుడు అనాలి. ఈ 6 లక్షణములు మనకు ఇవ్వగలిగింది ఎవరికి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఈ 6 లక్షణములు పొందే శక్తిని ఇచ్చింది ఎవరు అంటే నీవేనమ్మా. కనుక నీవే భగవతివి. నమో దేవ్యై, నీకు నమస్కారం. రుద్రాణ్యై, ఆ రుద్రుని యొక్క దివ్యమైనటువంటి శక్తివి నీవేనమ్మా. సతతం నమః, ఎప్పుడు నమస్కరిస్తాం? నిరంతరము నమస్కరిస్తూనే ఉంటాము తల్లి. కాళరాత్రి అయి, ఒకవేళ నీకు ఆగ్రహం కలిగితే నీవే కాళరాత్రి వలె ప్రవర్తిస్తావు. ఒకవేళ నీకు దయ కలిగితే తథా అంబాయై, అమ్మగా కూడా ఒళ్ళోకి తీసుకుంటావు. ఇంద్రాణ్యైతే నమో నమః. ఇక్కడ ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క భార్య అని కాదండి, సర్వ ఇంద్రియములను నడిపేటువంటిది అని అర్థం. మన ఇంద్రియాలను అన్నిటినీ కూడా ఏమండి, ఇదిగో ఇది నోట్లో వేసుకున్నాం, ఆహా ఎంత బాగున్నది అని అన్నాడు వాడు. వాడికి ఎట్లా తెలిసింది ఎంత బాగున్నదో? ఆ నాలుక మీద వేసుకోవటం చేత. నాలుకకు ఏం తెలిసింది? రుచి తెలుసుకునేటువంటి గుణంతో ఉన్నది. ఆ గుణము కలిగి ఉండుట నాలుక యొక్క శోభ. శోభ అనబడేటువంటిది అమ్మవారి రూపం కనుక రుచి తెలుసుకునే లక్షణం నాలుకకు ఉంటే అమ్మవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? నాలుక మీద ఉన్నట్టు. వినికిడి శక్తి చెవికి కలిగితే అమ్మవారు ఎక్కడ ఉన్నట్టు? చెవి వద్ద ఉన్నట్టు. ఇలా నీవు ఉండటం చేతనే అన్నీ పనిచేస్తున్నాయి అమ్మ. అందుకనే ఇంద్రాణ్యైతే నమో నమః. సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై, అన్నిటినీ కలగజేసేదానివి నీవే. సిద్ధిని, కార్యసిద్ధిని కలిగించేదానవు నీవే. ఆ కార్యసిద్ధికి కావలసిన బుద్ధిని కలిగించేదానవు నీవే. అట్టి నీకు నేను నమస్కారం చేస్తున్నానమ్మా. వైష్ణవ్యైతే, విష్ణుతత్వము కలిగి ఉన్న నీకు నమస్కారం. విష్ణుతత్వము అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వము, అంతా ఉన్నది నీవే. నీవు కానిది ఏదీ లేదు. పృథివ్యాం యాస్థిత పృథ్వ్యాన జ్ఞాత పృథివీంచయ అంతస్థితాయమయతి వందే తామేశ్వరం పరం. అమ్మా మేము భూమి మీద నుంచున్నాము, అమ్మవారితో మాట్లాడుతున్నారండి దేవతలు. మనం ఇంకెంతగా ప్రార్థించాలో మనం అర్థం చేసుకోవాలి. మేము భూమి మీద నుంచున్నాము అంటే మమ్మల్ని నిలబెట్టగలిగినది కూడా నీవే. నీ యొక్క అనుగ్రహం లేకపోతే ఇక్కడ నిలబడలేమమ్మా. మాయాయాం యాస్థిత జ్ఞాత మాయయా నచతా మజాం అంతస్థిత ప్రేరయతి ప్రేరయిత్రీం నుమగ శివాం. మామా కర్మల యందు మమ్ములను ప్రవర్తింపచేసేటువంటి దానవు నీవే. ఆ కర్మలు పరిపూర్ణం చేసే దానవు నీవే. ఏవో మేమే చేశాము అని మా చేత అని మేమే అనుకుని ఆనందాన్ని పొందితే ఆ ఆనందము యొక్క స్వరూపము కూడా నీవే. నీవు కానిదంటూ ఏదీ లేదమ్మా. కళ్యాణం కురుభో మాతస్త్రాహి నశత్రుతాపితన్ జగి పాపం హరియంతే త్వం తేజసాస్వేన మోహితం. ఆ దేవత రాక్షసులు మా పైన యుద్ధానికి రావడానికి కూడా కారణం నీవేనమ్మా. అన్నిటికీ నిమిత్తం నీవే. మాకు ఎక్కడో ఏదో ఒక మూల గర్వం బాగా పెరిగి ఉంటుంది. అందువల్లనే ఆ రాక్షసులు మా పైకి వచ్చేటట్లుగా చేసి మాకు బుద్ధి చెప్పి ఆ యుద్ధానికి వెడితే అక్కడ ఉండలేక పారిపోయే స్థితిని కల్పించి ఇప్పుడు నిన్ను మేము కల్పించుకునేటువంటి ఆలోచన కూడా మాకు ఇచ్చినది నీవే. ఎంత గొప్పగా చెప్పారండి. ఏమండి అసలు ఇదంతా ఎందుకు? ముందు ఆవిడే రావచ్చు కదా అంటే వీడికి కలిగిన అనారోగ్యాన్ని పోగొట్టాలి కదండి. ఈ దేవతలకు కలిగిన అనారోగ్యం ఏదయ్యా అంటే గర్వం.
ఆ గర్వాన్ని పోగొట్టాలి కనుక ఆ గర్వాన్ని పోగొట్టడం కోసం ఒక రాక్షసుడిని మహిషాసురుడు అనేవాడిని పంపించింది. పంపటానికి కూడా కర్తవ్యం ఎవరిది అంటే అమ్మవారిదే. అలా వచ్చినటువంటి వాడిని గెలవటం కోసం వాళ్ళు యుద్ధానికి వెడితే దేవతలు పారిపోయేట్టుగా చేసింది ఆవిడే. ఎంత గొప్పగా అంటున్నారంటే, గృహీత్వా తం దురాత్మానం మత్ సమీపం నయంత్విహ హనిష్యామి దురాచారం గర్జంతం స్మయ దుర్మతం. అమ్మా, నీ గర్జన కానీ నీ ప్రతాపం కానీ ఇవన్నీ కూడా దేని మీద ప్రవర్తింపబడతాయి తప్ప మా మీద, మనుష్యుల మీద, నీ యొక్క పిల్లల మీద కాదమ్మా. వాళ్ళు పొందుతున్నటువంటి నీచత్వము ఏదైతే ఉన్నదో దాని మీదనే నీ యుద్ధమంతా. నీవు బుద్ధి చెప్పేది కూడా దాని కొరకే. త్వరిత మాం ఉపాయంతు జ్ఞాత్వా శబ్దస్య కారణం అహంగత్వా ఖనిష్యామి తం పాపం వితధశ్రమం. మేం చేసినటువంటి పాపమే మాకు కష్టంగా కలిగింది, మేం చేసినటువంటి పుణ్యమే మాకు సుఖంగా కలిగింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో, ఈ మాటలన్నీ ఎవరంటున్నారంటే దేవతలే అంటున్నారండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఇప్పుడు నిన్ను పరిపూర్ణంగా మేము పొందగలిగాం. ఇప్పుడు మా కోరికను తీర్చి ఆ రాక్షసులను సంహరించి మమ్ములను ఉద్ధరించు తల్లి అని చెప్పారండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, నాయనా మీకేం కావాలే అని అడిగిందటండి అమ్మవారు. ఇంత ప్రార్థించారు, ఆ రాక్షసుని సంహరించాలన్నారు. అంటే ఆ తల్లి ఏమడిగింది, ఏం కావాలరా నాన్న అని అడిగిందండి. అసలు ఎవరు ఆ రాక్షసుడు ఏమీ తెలియనట్టే ఏం చేయాలి, వాడిని ఎందుకు చేయాలి, ఈ విషయాన్ని అడిగితే చెబుతున్నారండి. ఇత్యుక్తాస్తే తే దూత దేవీం సర్వాంగ సుందరీం అష్టాదశభుజాం దివ్యాం సర్వాభరణభూషితాం సర్వలక్షణ సంపన్నాం పరాయుధధరాం శుభాం దధతిం చషకం హస్తే పిబంతించ ముహుర్ముధు సంవీక్ష్య భయభీతాస్తే జగ్ముస్తత్రాః సుశంకితాః సకాశే మహిషస్యాసు తామూచుహుస్వన కారణం. మహిషాసురుడు అనబడేటువంటి ఓ దుర్మార్గుడు ఉన్నాడమ్మా. దేవతల రాజ్యాన్ని అపహరించాడు. ఆ రాజ్యాన్ని మొత్తం అతడే పరిపాలన చేస్తున్నాడు. దేవతలకు ఉనికి లేకుండా పోయింది. అతడు ఒక్క స్త్రీ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలోనూ మరణించే అవకాశం లేదు. అదుగో ఆ వరాన్ని ఈ చతుర్ముఖుడే ఇచ్చాడు. కనుక అతన్ని మేము కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో నిన్ను ప్రార్థించాము తల్లి. నాయనా మీరేమీ దిగులు పడవద్దండి. దేవి దైత్యేశ్వర ప్రౌఢా దృశ్యతే కాచిదంగన సర్వంగభూషణాయో విభత్తిత. ఆ తల్లి చెప్పింది, నాయనా మీరేం దిగులు పడవద్దు, నేను వెడుతున్నా బయలుదేరి, నిశ్చింతగా ఉండండి అని చెప్పింది. అమ్మవారు బయలుదేరిందండి. ఒక్కతే సింహాన్ని వాహనంగా ఇచ్చాట కుబేరుడు. సింహమును తీసుకొచ్చి ఇచ్చాటండి. ఆ సింహమునకు ఒక గంట ఏర్పాటు చేశాట సముద్రుడు. మెడలో ఒక మాల వేసి ఆ మాలకు ఒక గంటను ఏర్పాటు చేశాట సముద్రుడు. ఇలా దేవతలంతా వారి వారి ఇష్టం వచ్చినటువంటివన్నీ అమ్మవారికి సమర్పిస్తే చిరునవ్వు నవ్వుతూ సింహవాహిని అయినటువంటి ఆ తల్లి బయలుదేరింది. బయలుదేరి ఎక్కడికి వెళ్ళింది? తథా దీయతే మహిషస్య ఉద్యానం పేశలం. ఆ మహిషాసురుడు నిర్మించుకున్న ఉద్యానవనం ఒకటి ఉన్నదటండి. ఆ ఉద్యానవనానికి వచ్చిందట. పెద్ద మైదానం ఉన్నదట అక్కడ. ఆ మైదానం దగ్గరికి వచ్చింది. వచ్చి జాయేతి ప్రాకి వికట అట్టహాస జహి శత్రుమితి ప్రభు కా వరారోహ కశ్యవాస పరిగ్రహ. వికటాట్టహాసం చేసిందటండి అమ్మవారు. ఎంత వికటాట్టహాసం చేసింది అంటే, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి మహిషుడు అంత ఎత్తు పైకి లేచి కింద పడ్డాట. దేనికి అంటే శబ్దానికి. శబ్దానికే అలా పైకి లేచి కింద పడ్డాడంటే ఎంత శబ్దం చేసి ఉంటుంది? ఏ విధంగా? అసలు శబ్దము యొక్క స్వరూపమే అమ్మవారు కదండి. ఎంత శబ్దం చేసింది, ఎలా శబ్దం చేసింది అని ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత లేదు.
అంత గొంతున్నదా, అట్లా మాట్లాడుతుందా, దడుచుకుంటారు కదా అంటే దడిపించడానికే వచ్చింది ఆ తల్లి. కనుకనే శబ్దస్వరూపము ఎంత ఉన్నదో అంత శబ్దాన్ని పూరించి వికటాట్టహాసం చేస్తే ఆ శబ్దానికి ఆకాశమంత ఎత్తు లేచి కింద పడ్డాడు. ఎవరు అంటే ఆ మహిషుడు. ఆ కింద పడినటువంటి వాడు తన యొక్క మంత్రుణ్ణి పిలిచాడండి. చిక్షురుడు అనే పేరు కలిగినటువంటి మంత్రి. ఆ మంత్రిని పిలిచి అడుగుతున్నాడు, దైశ్యేశ్వరోసౌ బలవాన్ చిక్షురః కామరూపధరస్సదా శ్రుత్వా తాం హసితాయాంతే సముపాయాంతం చారువేషతాం ఏతత్ పశ్యేవ స్త్రీణాం గవతి. ఎవరో ఆడవాళ్ళు నవ్వినట్టుగా అనిపిస్తోంది, కానీ ఒక స్త్రీ ఇంతగా వికటాట్టహాసం చేస్తుందా, ఈ విధమైనటువంటి శబ్దాన్ని ఉత్పన్నం చేస్తుందా? ఎవరు ఈ విధంగా హసించారో ఒక్కసారి వెళ్ళి చూసిరారా అని పంపించాడండి. చిక్షురుడు అనబడేటువంటి తన వద్ద పనిచేస్తున్నటువంటి ఒక మంత్రిని ఎవరి దగ్గరికి పంపించాడండి? అమ్మవారి దగ్గరికి పంపించాడు. వెళ్ళి చూసిరారా. వాడు వెళ్ళి చూశాడండి. సురాణాం వై జననీం విద్ధి మాం కిల మహాలక్ష్మీమితి ఖ్యాతాం సర్వదైత్య నిషూదినీం ప్రార్థితాకం సురై సర్వైర్మహిషశ్చ వధాయ చ పీడితైర్దానవేంద్రేణ యజ్ఞభాగబహిష్కృతై తస్మాదిహాగతాః అస్మజ్యః తద్వత్ పదార్థం కృతోద్యమః. జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. వాడు వచ్చి చూశాడండి. ఆవిడ ఎలా ఉన్నది అంటే సా అష్టభుజ సదా 16 వర్షప్రాయ, 16 ఏళ్ల వయస్సులో ఉన్నదట. కోమలీ తస్మాదిహాగతా తత్పదార్థం కృతోద్యతా స్త్రీణాం సర్వై సౌందర్యయుతీనాం. సౌందర్యం అంటే ఎంత సౌందర్యమో చెప్పలేనంత సౌందర్యం. ఆ తల్లి వద్దగాక సౌందర్యం ఇంకెక్కడ ఉంటుందండి? కారణమేమంటే ఆవిడ శాశ్వత. ఏది సత్యమైనదో అది సుందరమైనది. సత్యము అంటే ఇక్కడ శాశ్వతము అని అర్థం, నిజము అని కాదు. శాశ్వతమైనదేదో అది సుందరమైనది. అశాశ్వతమైన దానికి ఎప్పుడూ అనేక రకాలైనటువంటి అవస్థలు మారుతూ ఉంటాయి. పుడుతాం జాయతే, అస్థి, పరిణమతి, క్షీయతే, ఇట్లా వరుసనే ఉన్నాయి కదండి. వార్ధక్యే, నశ్యతి, మొత్తం ఎన్ని అవస్థలు ఉన్నాయి మనకు? 6 అవస్థలు ఉన్నాయండి. ఈ 6 అవస్థలు మనం పొందుతాం. ఈ అవస్థలతో వేటిలతోనూ అమ్మవారికి సంబంధం లేదు. ఎప్పుడు చూసినా 16 ఏళ్ల వయస్సులో ఉంటుంది. కశ్య ప్రీతికరం నశ్చాత్ మాధుర్యవచనం ఖలు. ఆమెను చూస్తేనే వాడు ఏమైపోయాడయ్యా అంటే మైమరిచిపోయాడా వచ్చినటువంటి చిక్షురుడు. ఇంత అందంగా ఉన్నదా, ఇంత సౌందర్యం ఉట్టిపడుతోందా? పైగా ఈమె వయస్సు చూడబోతే ఎంత ఉన్నది? కేవలం 16 ఏళ్ళు 15 ఏళ్ల వయస్సు ఉన్నది. దాని వలె ఉన్నదే. ఇంత చిన్న వయస్సులో ఉన్నది, ఇంత గొప్పగా నవ్విందా? ఏం చేయాలో ఏదో ఏమో, ఏమైతే ఏమి, చూడ్డానికి వచ్చాం, చూసాం, వెళ్ళి ఎవరికి చెప్పాలి ఈ విషయాన్ని? రాజుకు చెప్పాలి, మహిషాసురునకు. అంతే తప్ప అన్యమైనటువంటి ఆలోచన లేదు. మద్బాణక్షుణ్ణ దేహస్త్వగతా గతిం గసి దయాళుత్వం మమేదంతం విదిత్వా గచ్చ సత్వరం. వెంటనే బయలుదేరాడు, అక్కడికి వెళ్ళాడు సత్వరం. అప్పటికప్పటికి చేరుకున్నాడు. రాజా, నేను చూచానయ్యా ఒక స్త్రీని, 16 వర్షప్రాయ, తథా హిత్వా భూసురాన్మద జీవితేచ్ఛాయదస్థితే. ఆమెను చూసిన తరువాత ఇంకా నేను దేనిని చూడదలుచుకోవటం లేదు అన్నాడండి. ఒక్కసారి అమ్మవారి యొక్క మధురమైనటువంటి ఆ ముఖారవిందాన్ని దర్శించిన తరువాత ఇంకా ఎవరినైనా చూడగలుగుతామా అండి? ఆ కంచి వెడితే ఆ అమ్మవారిదే ఆ రూపం చెప్పేటప్పటికే ఆ రూపం గుర్తుకొచ్చింది నాకు. బుధవారం నాడు వెడితే అమ్మవారికి అభిషేకం చేసి ముఖం నిండా పసుపు రాస్తారండి. ఆ కంచి కామాక్షి అమ్మవారికి ముఖం నిండా పసుపు రాస్తారు. అట్లా కూర్చుని ఉంటుంది, యోగ నిద్ర ముద్రిత అంకితమై. ఆ కూర్చుని ఉన్న తల్లికి ముఖం నిండా పసుపు రాసి ఆ కళ్ళ వరకు పసుపు లేకుండా చేస్తే ఒక్కసారి అధాటుగా మనం చూసినట్లయితే
కళ్ళు తెరిచి ఎర్రా నాన్న వచ్చావా అని పలకరిస్తోందా అమ్మవారు అన్నటువంటి అనుభూతిని పొందుతామండి ఆ ముందు నిలబడితే. ఇక్కడ కూడా ఈ మైదానంలో అమ్మవారు నిలబడితే ఆ వచ్చినటువంటి చిక్షురుడు మతిపోయి తనను తాను మరిచిపోయి ఆ సౌందర్యాన్ని గురించి మహిషుని వద్ద వర్ణిస్తున్నాడండి. ఏమి సౌందర్యమయ్యా ఆమె! చేతి నిండా అనేకములైనటువంటి ఆయుధాలు, ఆయుధై సంవాసిత ఏకాకిని పునర్బల ప్రారబ్ధ యవ్వనా మృదు. ఎంత లేత శరీరము ఆమెది చెప్పలేనయ్యా. చేతులలో అయితే ఆయుధాలు ఉన్నాయి కానీ వాస్తవానికి ఆ తల్లి పుష్పమాలికలు చేత ధరించవలసినదే కానీ ఆయుధాలు కాదు. అంత సుకుమారమైనటువంటి చేతులను చూచానయ్యా, అంత సుకుమారమైనటువంటి గాత్ర దర్శనం చేశానయ్యా. ఇక్కడ గాత్రము అంటే శరీరము అని అర్థం. అంత సుకుమారమైనటువంటి రూపాన్ని నేను దర్శించానయ్యా. అస్మాకం సురరిపుర్వర్తతే త్వయి భక్తిమాన్ సామమేవ మయా వాచ్యం దానయుక్తం తథా వచః. రాజా, వాస్తవంగా నీవు ఆమెను పొందకపోతే నీ వద్ద ఎంత సంపద ఉన్నా అదంతా కూడా వృధానేనయ్యా. ఎటువంటి వారి దగ్గర అటువంటి వారే చేరుతూ ఉంటారండి. ఆ మహిషుడు ఎటువంటి వాడో వాడి దగ్గర పనిచేసేవాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. వాడు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడయ్యా? అంత శక్తి కలిగిందా తల్లి, అంత మహిమ కలిగిందయ్యా, ఆవిడ జోలికి వెళ్ళవద్దు, ఆవిడ సాక్షాత్తు అమ్మవారిలాగానే ఉన్నది, ఇట్లా ఏం మాట్లాడలా. ఏమి సౌందర్యంగా ఉన్నదయ్యా, ఎంత సౌందర్యంగా ఉన్నదయ్యా. చేతుల్లో ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ సౌందర్యం మాత్రం చెప్పలేనయ్యా. అంత సుందరి అయినటువంటి ఆమెను నీవు భార్యగా పొందకపోతే నీ వద్ద ఎంత సంపద ఉన్నా అదంతా కూడా వృధాయే అని చెప్పి మిథ్యాభిమాన చతురాం రూప యవ్వన గర్వితాం. ఆమె యొక్క యవ్వనం కానీ ఆమె రూపం కానీ ఇవన్నీ కూడా ఆమెను ఎంతగానో తేజస్సుతో తత్ప్రియార్థం ప్రియం కామం వక్తవ్యం తన్మయి త్వయి ఇయన్మయా. ఆమెను నీవు పొందితే నేను ఆనందపడతానయ్యా. ఎందుకు అంటే తన వద్ద పనిచేసేటువంటి వాళ్ళు తనను పొగిడితే ఆ రాజు వాళ్ళని ఏమీ చేయడు. ఇప్పుడు ఆ మహిషాసురుడి దగ్గర పనిచేసేటువంటి చిక్షురుడు వాస్తవంగా వాడు పొందుదామనుకున్నప్పుడు కానీ ఎవరికి చెబుతున్నాడు? మహిషునికే చెబుతున్నాడండి. అతడి చేత మహిషునికి చెప్పించేటువంటి కర్తవ్యాన్ని తీసుకున్నది కూడా ఎవరు అంటే వ్యాసభగవానుడు చెబుతున్నాడండి. కురు భావం విశాలాక్షి త్వయయా రోషయిత్వా. ఈ పని చేయించింది కూడా ఎవరు అంటే అమ్మవారేటండి. ఏ పని చేయించింది? వాడిని వెళ్ళి ఆవిడ చాలా అందంగా ఉందయ్యా, ఆవిడని నువ్వు పొందకపోతే నీ జీవితం వృధా, నువ్వు బ్రతికి ఉండి కూడా అనవసరం, ఈ మాటలన్నీ వాడి చేత చెప్పించినటువంటి వారు ఎవరయ్యా అంటే అమ్మవారే అని చెప్పారు. అన్నిటికీ కారణరు పట్టరాజ్ఞి మహారాజ్ఞో భవశీఘ్రం శుచిస్మితే త్రైలోక్య విభవం సర్వం ప్రాప్స్యసి తం అనావిలం. నువ్వు ఆలస్యం చేయకుండా ఆమెను పొందాలయ్యా అనేటప్పటికీ నీవు వెళ్ళి మాట్లాడి తీసుకురారా అని పంపించాడండి. దుర్మార్గుడు ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాల్లో ఆలస్యం చేయడు కదా. సుఖం సంసారజం సర్వం మహిషస్య పరిగ్రహాత్. అప్పటికప్పుడు ఆ మహిషుడు ఆమెను పొందాలి అని అనుకున్నాడండి. అనుకుని పంపించాడు. ఆ వెళ్ళినటువంటి వాడు అమ్మవారితో ఈ విషయం చెప్పాడు. అమ్మాయి, నీవు మా రాజును కనుక అంగీకరించినట్లయితే నువ్వు దివ్యమైనటువంటి వైభవాన్ని అనుభవిస్తావు. 3 లోకాలకు మా రాజు ప్రభువు. అతడి పేరు మహిషుడు, కామరూపుడు. ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందగలడు. కనుక మా మాట విని నీవు అతన్ని అంగీకరించు. వెంటనే అమ్మవారు శృణు సచివ వక్ష్యామి వాక్యానాం సారముత్తమం శాస్త్రదృష్టేన మార్గేణ చతుర్యమనుచించ మహిషస్య ప్రధానస్థం మయా జ్ఞాతం ధియా కిల వరవర్ణినీనాం పశుబుద్ధ్యా స్వభావోసి వచనాత్తవ సంప్రతం. నాయనా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నేను విన్నా. కానీ ఒక చిన్న సమస్య వచ్చిందయ్యా.
ఏమిటి ఆ సమస్య అంటే, నేను వరవర్ణిని, ఇప్పటికే నాకు వివాహం అయిపోయింది, ఇప్పుడు నేను ఇంకొకరిని వివాహం చేసుకునేటువంటి అవకాశం, వాస్తవానికి నువ్వు చెప్పినట్టుగా మీ రాజు గొప్పవాడు, గొప్ప సంపదలు కలిగినవాడు, శౌర్య ప్రతాపాలు కలిగినవాడు, అన్నీ ఉన్నాయ్యా, కానీ అతన్ని నేను పొందే అవకాశం లేదు. కొంతకాలం ముందు తెలిసినట్టయితే నేను పొందేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఇప్పటికే వివాహితను అయ్యున్నాను. మన్యేమాం త్రిముఖో యా అసౌ వీరసవిత్తర కామిన్యా ప్రభునా తేన మహిషేణ ఆత్మబుద్ధినా ప్రతీయతాం తస్మాత్ ఆదాయ కార్యం కర్తుముపాగత. అందున నా భర్త ఎటువంటి వారయ్యా అంటే సర్వలోకములకు నాయకుడై ఉన్నాడు. ఏం చెబుతున్నదండి అమ్మవారు? సాక్షాత్తు నా భర్త సర్వలోకాలకు నాయకుడయ్యా. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో అన్ని బ్రహ్మాండములకు నా భర్త నాథుడయ్యున్నాడు. ఎప్పుడైతే అతన్ని నేను పొంది ఉన్నాను కనుక ఇప్పుడు మీ రాజును నేను పొందేటువంటి అవకాశం లేదు. నేను కేవలం దేని కొరకు వచ్చాను అంటే అమ్మవారు నిర్ముఖమాటంగా చెప్పిందండి. విధిశ్చేత్ సముఖ దేవలోకానాం దేవానాం తృణం వ్రజసమం భవేత్ ధర్మశాస్త్ర విరోధక్త కర్తం ఉపాగతా సంసేవ్యం. దేవతలదైనటువంటి రాజ్యాన్ని దేవతలకే అప్పగించడం కోసం వచ్చా. మీ రాజైనటువంటి మహిషుడు కేవలం స్త్రీ చేతనే సంహరింపబడేటువంటి వరాన్ని పొంది ఉన్నాడు. నేను స్త్రీనే కనుక నా చేతిలో మరణిస్తాడు. ఒకవేళ అతడు బ్రతికి ఉండాలి అని అనుకుంటే దేవతల రాజ్యాన్ని దేవతలకు ఇచ్చివేసి హాయిగా తన జీవనాన్ని గడపమను, లేదా అతడు తగినటువంటి స్థితిని పొందవలసి వస్తుంది, నీవు వెళ్ళరా అని చెబితే అతడు మహిషుని వద్దకు బయలుదేరాడు. ఎప్పటికి చేరుకుంటాడు అంటే 6:30 చేరుకుంటాడు అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం శాంతి శాంతి శాంతి. దుర్గే దేవి నమోస్తుతే. హర హర మహాదేవ హర. గంటల 30 నిమిషాలని చెప్పారు.